ఓమజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకచక్షుః హరే కృష్ణ. సో అందరికీ రామనవమి శుభాకాంక్షలు. ఇప్పుడు ఈ సెషన్‌లో ఒక చిన్న కీర్తన చేద్దాము. మీరు మీరు గట్టిగా పాడుకోకుండా మీరు మీతో పాడుకోండి. ఇది రామచంద్ర స్తోత్రం. రామచంద్ర రఘువీరా రామచంద్ర రణధీరా రామచంద్ర రఘునాథ రామచంద్ర జగన్నాథ రామచంద్ర మమ బంధు రామచంద్ర దయసింధు రఘువీర రణధీర రఘునాథ జగన్నాథ రఘురామ పరంధామ మమ బంధు దయసింధు రామచంద్ర రఘువీర రామచంద్ర రణధీర. సో ఇది మామూలుగా మీ పిల్లలకి ఎవరికన్నా కానీ ఇంట్లో వాళ్ళకి నేర్పిస్తే చాలా బాగుంటుంది. సో ఇంకా నెక్స్ట్ ఒక శ్లోకం ఉంది. ఇది రాముని మామూలుగా ప్రణామాలు చేస్తాము. ఓం అపదామపహర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇది మామూలుగా ఎప్పుడైనా రాముని ముందు వెళ్ళినప్పుడు అంటే మనం ప్రణామం చేసేటప్పుడు చేయాల్సిన మంత్రం ఇది. ఇంకా మనకి మామూలుగా రాముని ముందు వెళ్ళినప్పుడు కానీ లేకపోతే మొత్తం రామాయణాన్ని చదివిన ఫలితం మనకి ఇచ్చే శ్లోకం ఇది. ఏంటంటే దీన్ని రామాయణ శబ్దం అంటమాట. ఇది సహాబ్దం, రామాయణ సహాబ్దం అంటే మామూలుగా మొత్తం రామాయణం అంతా ఈ శ్లోకంలో వచ్చేస్తుంది అనమాట. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. సో ఈ 3 శ్లోకాలు మనకి ఎప్పుడన్నా కృష్ణుని ముందు కానీ రాముని ముందు కానీ స్తోత్రం చేస్తే మనకి ఫలితం వచ్చేస్తుంది. అంటే మొత్తం రామాయణ ఫలితం మొత్తం ఈ శ్లోకంలో వచ్చేస్తుంది. సో ఇవి ఈ శ్లోకం యొక్క మీనింగ్. మామూలుగా భగవంతుడు ఎందుకు అవతారం తీసుకుంటాడంటే మనకు భగవతులు చెప్పారు కదా, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుదానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడైతే అధర్మం మరీ పెరిగిపోతుందో అప్పుడు తను అవతారం తీసుకొని మళ్ళీ అందరినీ ట్రాక్లో తీసుకొస్తాడు అనమాట. సో దాని మెయిన్ రీజన్ ఏంటి? అవతారం తీసుకున్నప్పుడు పరిత్రాణాయ సాధునం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే మంచి పరిత్రాణ సాధువులను రక్షించడం కోసం. అంటే సాధువులు అంటే ఎవరు? ధర్మ మార్గంలో నడిచే వాళ్ళందరూ కూడా సాధువులే. ఓకే, ఇంకా గొప్ప భక్తులు ప్యూర్ డివోటీస్ వాళ్ళంతా కూడా సాధువులే. ఓకే, సో వాళ్ళని రక్షించడానికి వినాశాయ చ దుష్కృతం, ఎప్పుడైతే అధర్మ మార్గంలో వెళ్ళే వాళ్ళని నాశనం చేయడానికి, ధర్మాన్ని పునఃస్థాపించడానికి ప్రతి యుగంలో నేను అవతరిస్తానని కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ. సో ఒక భగవంతుడి అవతారాలని ఒక 6 కేటగిరీస్ కింద డివైడ్ చేస్తారనమాట. పురుష అవతారాలు, లీలావతారాలు, గుణావతారాలు, మన్వంతర అవతారాలు, యుగావతారాలు, శక్తి ఆవేశ అవతారాలు అంటారు దాన్ని. ఓకే, పురుషావతారాలు అంటే కారణోదక్షాయ విష్ణు, గర్భోదక్షాయ విష్ణు, క్షీరోదక్షాయ విష్ణు. అంటే ఈ అవతారాలు ఏంటంటే ఈ ప్రపంచాన్ని మొత్తం విశ్వాన్ని నడిపించడానికి భగవంతుడు తీసుకునే అవతారాలు అన్నమాట. సో కారణోదక్షాయ విష్ణు అంటే తను ఫస్ట్ కృష్ణుడి నుంచి బలరాముడు నుంచి సంకర్షణ నుంచి ప్రద్యుమ్నుడు అనిరుద్ధ వాసుదేవ వాళ్ళ నుంచి వాళ్ళలో సంకర్షణ నుంచి నారాయణుడు వస్తాడు. నారాయణ నుంచి మళ్ళీ రెండో చతుర్వ్యూహమైన సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ వాసుదేవ వాళ్ళు వస్తారు. వాళ్ళలో సెకండ్ సంకర్షణ నుంచి మహావిష్ణువు వస్తాడు అనమాట. ఆ మహావిష్ణునే కారణోదక్షాయ విష్ణు.
ఆ విష్ణు యొక్క శరీరం నుంచి అన్ని విశ్వాలు, అన్ని బ్రహ్మాండాలన్నీ కూడా తన శరీరంలో నుంచి తన శ్వాస ద్వారా తన శరీర తన శరీరంలో ఉండే మాములుగా చిన్న చిన్న పోర్స్ ఉంటాయి కదా! చెమట గ్రంథులుంటాయి కదా! వాటిలోంచి ఈ విశ్వాలన్నీ వచ్చేస్తాయి. సో, ఆ ఒక విశ్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ విశ్వంలోకి గర్భోదకశాయి విష్ణుగా తను ఎంటర్ అయ్యేస్తాడు. దాని తర్వాత ప్రతి జీవిలో గూడా క్షీరోదకశాయి విష్ణుగా ప్రతి జీవి హృదయంలో గూడా ఉంటాడనమాట. సో, ఇవి భగవంతుని యొక్క పురుషావతారాలు. లీలావతారాలంటే లీలలు జేయడానికి. ఇవన్నీ ఇక్కడ ఇచ్చాను కదా లిస్ట్ అంతా. ఇవి కొన్ని లీలా అవతారాలు ఇవన్నమాట. లీలలంటే మామూలుగా పరిత్రాణాయ సాధునాం అన్నారు గదా! సాధువుని రక్షించడం అంటే కేవలం దుర్మార్గుల నుంచి కాపాడడమే గాదు. ప్రేమించడము, దివ్యంగా లీలలు చూపించడము, మంచిగా ఆహ్, వాళ్ళతో వివిధ రకాల సంబంధాలు కలిగి ఉండి వివిధ రకాల ఆహ్, ప్రేమలు, ఇంకా భక్తి భక్తుల్ని ఆదరించడము, అటువంటి గుణాలన్నీ గూడా భగవంతుడు జేస్తాడు ఈ లీలావతారాల ద్వారా. ఇక గుణావతారాలు. గుణావతారం అంటే ఇది గూడా అంటే సత్వగుణంలో ఉండేది విష్ణువు. రజోగుణంలో ఉండేది బ్రహ్మ. తమో గుణంలో ఇన్‌చార్జ్ శివ. సో, ఈ గుణావతారాలు గూడా భగవంతునివే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన్వంతర అవతారం. అంటే ఒక మనువు యొక్క కాలంలో ఆహ్, కృష్ణుడు భగవంతుడు అవతారాలు తీసుకుంటాడు. అవి ఈ మన్వంతర అవతారాలు. ఈ యజ్ఞ, విభు, సత్యసేన, హరి వీటన్నిటి గురించి మనకు పెద్దగా తెలీదు. కాకపోతే ప్రతి మనువు యొక్క అంటే ఎందుకంటే మనకి ఒక ఒక బ్రహ్మ యొక్క ఆహ్, అంటే బ్రహ్మ యొక్క ఒక రోజంటే 1000 చతుర్యుగాలంటారన్నమాట. ఆ 1000 చతుర్యుగాల్లో 14 మనువులొస్తారు. ఆ 14 మనువుల యొక్క కాలంలో కృష్ణుడు వివిధ అవతారాలు తీసుకుంటాడు. ఓకే. సో, దాని తర్వాత యుగావతారాలు. యుగావతారాల్లో మనకి తెలుసు కదా! 4 యుగాలున్నాయి. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ సత్యయుగంలో ఆహ్, ఆహ్, సత్యయుగంలో వచ్చే ఇన్‌కార్నేషన్స్ అవతారాలు, త్రేతాయుగంలో సత్యయుగంలో అవతారాలేంటేంటి? నరసింహదేవుడు, ప్ర ఇంకా వామన దేవుడు అటువంటి ఇంకా అవతారాలన్నీ కూడా సత్యయుగంలో ఉన్నాయి. త్రేతాయుగంలో మెయిన్ అవతారం ఏంటంటే రాముని అవతారం. ద్వాపరయుగంలో మెయిన్ అవతారం కృష్ణుని అవతారం. కలియుగంలో మెయిన్ అవతారం ఏంటి? అది చిన్న అవతారం. అది గౌరంగ మహాప్రభు అవతారం. ఓకే. సో, వీటిని యుగావతారాలంటారు. ఇంకా దాని తర్వాత శక్తి ఆవేశ అవతారాలు. శక్తి ఆవేశ అవతారాలంటే ఒక 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 క్యారెక్టర్‌లోకి భగవంతుని యొక్క ఆవేశం వచ్చేస్తదనమాట. అంటే తను ఒక వ్యక్తిలో ఉంటాడు. వ్యక్తిలో ఆ ఎంపవర్‌మెంట్ అనేది భగవంతుని యొక్క పవర్ అనేది ఆ వ్యక్తిలోకొచ్చేస్తుందనమాట. వాళ్ళనే శక్తి ఆవేశ అవతారాలు అంటారు. సో, అటువంటి ఒక శక్తి ఆవేశ అవతారమే పరశురాముడు. హ్మ్. పరశురాముడు జమదగ్ని, రేణుకకి జ ఆహ్, పుట్టాడు. తను భగవంతుని యొక్క అవతారం. సో, ఆహ్, తను ఒక ముని ముని మునిగా వచ్చినా గాని అంటే ఒక బ్రాహ్మణ వేషంలో వచ్చినా గాని తను క్షాత్రధర్మం బాగా తెలిసినవాడనమాట. ఓకే. సో, మీకు ఈ పరశురాముని రాముని అవతారం కంటే ముందు పరశురాముని అవతారం గురించి కూడా క్లుప్తంగా చెప్పుకుందాము. ఒకసారి ఏమైతుందంటే విష్ణువు ఉంటాడు. విష్ణువు దగ్గర గాని, కృష్ణుని దగ్గర గాని ఎప్పుడు సుదర్శన చక్రం ఉంటుంది గదా! ఈ సుదర్శన చక్రానికి ఇప్పుడు ఏ అసురుని సంపాదించుకున్నా అంటే ఏ రాక్షసుని చంపాలి అనుకున్నా గాని, భగవంతుడు ఎవరైనా కంట్రోల్‌లో పెట్టాలన్నా గాని వెంటనే సుదర్శన చక్రాన్ని పంపిస్తాడనమాట. అయితే ఈ సుదర్శన చక్రానికి ఒక రకమైన అహంభావం వచ్చేసింది. అరే! నేను లేకుంటే అసలు పని నడవదు కృష్ణునికి, భగవంతునికి. అన్నిటికి నన్నే పంపిస్తాడు. ఇంక నేనే పెద్ద ఐ యామ్ ద మెయిన్ కంట్రోలర్ అనేసి ఒక అహంభావం వచ్చేస్తుందనమాట. సో, అటువంటి అహంభావం వచ్చినప్పుడు తను అప్పుడు చూడు మనం భగవంతుని భక్తి చేసేటప్పుడు గాని, మన మన జీవితంలో ఎప్పుడైనా గాని అహంభావం వచ్చేసిందంటే మన పతనం స్టార్ట్ అయిపోయినట్టే. ప్రైడ్ కమ్స్ బిఫోర్ ఫాల్ అంటారు గదా! సో, అటువంటి అహంకారం వచ్చేసినప్పుడు భగవంతుడు ఏం చేశాడంటే ఆహ్, సుదర్శన
నువ్వు నాకు చాలా సేవ చేస్తున్నావు. నీకు మంచి ఒక అవతారం తీసుకో అనేసేసి కిందకి పంపించేస్తాడనమాట. సో, ఆ సుదర్శనుడే వచ్చేసి కార్తవీర్యాన్‌గా కార్తవీర్యార్జున్‌గా అవతారం తీసుకుంటాడు. కార్తవీర్యార్జున్‌కి 1000 చేతులుంటాయి. చాలా పవర్‌ఫుల్ రూలర్. సో, ఇప్పుడు మీకి మామూలుగా ఫ్యూచర్‌లో వస్తుంది. రావణుడిని ఓడించినాడు కార్తవీర్యార్జునుడు. అంత పవర్‌ఫుల్ అనమాట. అయితే ఆహ్, ఇతను దత్తాత్రేయుని యొక్క మామూలుగా డివోటీ భక్తుడు. సో, మరి మంచి ధర్మ పరిపాలన చేసేవారు అంతా ఉంటుంది. కానీ ఏమైతుందంటే, ఒక చిన్న మిస్టేక్ జరుగుతుంది. ఏమైతుంది, ఒకసారి కార్తవీర్యార్జునుడు వాళ్ళ సైన్యంతోటి అడవిలో వెళ్తుంటాడనమాట. వెళ్తుంటే బాగా చాలా దూరం ప్రయాణం చేసొచ్చిన తర్వాత ఈ అడవి మార్గం గుండా చాలా దూరం నడుచుకుంటూ లోపలికెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఆ సైన్యమంతా దారి తప్పేసేసి అటు ఇటు తిరుగుతూ బాగా అలసిపోతారు. అలసిపోతే అప్పుడు దగ్గరలో జమదగ్ని యొక్క ఆశ్రమం ఉంటుంది. ఆ ఆశ్రమంకి వెళ్ళి ఏమన్నా మాకేమన్నా నీళ్లు గాని ఏమన్నా సాయం చేయగలరా అనేసి జమదగ్ని అంటారనమాట. జమదగ్ని మహర్షితో అంటారు. అయితే జమదగ్ని మహర్షి బయటకొచ్చి చూసి, అయ్యో! మీ సైన్యం అంతా బాగా అలసిపోయింది అనేసి తన దగ్గర కామధేను ఉంటుంది. సో, ఆ కామధేను దగ్గరికెళ్ళేసి ఆవుని ప్రార్థిస్తాడనమాట. వీళ్ళకందరికీ ఏమేం కావాలో మంచి మంచి బండారాలు, తాగడానికి, తినడానికి, ఉండడానికి అన్నీ ఇచ్చేసేయి అంటాడనమాట. సో, ఆవు నుంచి అన్ని తినుబండారాలు అన్నీ చాలా 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 ఆహ్, అంటే మంచి ఆపులెంట్ ఫుడ్ వచ్చేస్తుందనమాట. సో, అందరూ రాజులు, మంత్రులు, సైనికుల యొక్క జంతువులు అన్నీ కూడా మంచిగా తిని, మంచిగా సంతృప్తిగా ఆహ్, లైక్ మంచిగా ఆనంద లైక్ మంచిగా ఆనందపడతారనమాట. సో, దాని తర్వాత వెళ్ళిపోయేటప్పుడు కార్తవీర్యానికి కార్తవీర్యార్జునికి ఒక చిన్న ఆహ్, ఏమంటంటే ఒక ఐడియా వస్తుంది. ఏమనుకుంటాడంటే, ఈ ఋషి ఇంత మంచి పవర్‌ఫుల్ ఆవుని తీసుకొనొచ్చేసి, ఈ అడవిలో కూర్చున్నాడు. మహా అయితే ఏం కావాలి ఆయనకి? రోజుకొక ఒక ఒక కుటుంబానికి సరిపడా ఆహ్, ధాన్యాలు, వంట సామాగ్రి, పాలు అవి తీసుకుంటాడు. కానీ అదే ఈ ఆవు నా దగ్గరుంటే, నేను రాజ్యాన్నంతా ఏ కరువు కాటకాలు లేకుండా సుభిక్షంగా చేసుకోవచ్చు గదా! ఇటువంటి ఆవు రాజుల దగ్గర ఉండాలి గానీ, ఇటువంటి ఋషుల దగ్గర ఎందుకనేసి బలవంతంగా ఆవుని తీసుకెళ్ళిపోతుంటాడనమాట. సో, అలా తీసుకెళ్ళిపోతుంటే అప్పుడేమైతదంటే ఆహ్, ఆహ్, జమదగ్ని మహర్షి ఆవునే ప్రార్థిస్తాడనమాట. నిన్ను నువ్వు రక్షించుకో అంటే, ఆవు శరీరంలో నుంచి చాలా సైన్యం వచ్చేస్తదనమాట. వచ్చేసేసి ఆహ్, ఆ స కార్తవీర్యార్జునుని సైన్యాన్ని మొత్తం ఆహ్, ఓడించేస్తది. కార్తవీర్యార్జునుడొక్కడు బయటపడతాడు. బయటపడ్డ తర్వాత ఆహ్, సో, కాదు. ఇది కాదు. ఇది వేరే అది వేరే పాస్ట్ టైము. ఇక్కడ ఈ ఈ జమదగ్ని మహర్షి కొడుకు ఎవరంటే పరశురాముడనమాట. ఈ పరశురాముడు ఈ ఆవును బలవంతంగా తీసుకెళ్ళిపోతుంటే, జమదగ్ని మహర్షి వచ్చేసి పరశురాముడికి చెప్తాడనమాట. ఆహ్, పరశురాముని పేరు యాక్చువల్ రామనే. పరశు అంటే గొడ్డలి. గొడ్డలితో ఎప్పుడు గొడ్డలి పట్టుకుంటాడు కాబట్టి దాన్ని ఆహ్, పరశురామునిగా తనకి పేరొచ్చేసిందనమాట. సో, రామా నువ్వు వీళ్ళందరిని కట్టడి చేసేసి ఆవును వెనక్కి తీసుకొచ్చేయి అంటాడనమాట. సో, పరశురాముడెళ్ళేసి వార్నింగ్ ఇస్తాడు. మీరు ఆవును వదిలేసి ఎళ్ళిపోండి. మీ పని మీరు చూసుకోండి అనేసి చెప్తే, వాళ్ళు ఏందిలే ఒక ఒక ఈ ముని బాలుడే గదా! అనేసేసి సైన్యాన్ని తన మాట వినరు. వినకుంటే అప్పుడు యుద్ధం జరిగేసి పరశురాముడు యుద్ధంలో అందరిని ఓడించేస్తాడనమాట. అందరిని ఓడించేసి కార్తవీర్యార్జుని యొక్క చేతులన్నిటిని నరికేస్తాడు. నరికేసి కేవలం 2 చేతులు మాత్రమే పెడతాడనమాట. సో, అలా వెళ్ళిన తర్వాత ఆహ్, వెళ్ళిపోతాడింక కార్తవీర్యార్జునుడు రాజ్యానికెళ్ళిపోతాడు. ఎళ్ళిపోయిన తర్వాత ఏమైతుందంటే ఆహ్
కార్తవీర్యానికి కొడుకులుంటారు. సో, వాళ్ళకేంటంటే క్షత్రియులకేంటంటే కొంచెం అహంకారం ఎక్కువుంటుంది గదా! వాళ్ళకి ఎప్పుడైనా వాళ్ళ ప్రెస్టీజ్‌కి ఎప్పుడన్నా వాళ్ళ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్‌కి ఎప్పుడన్నా ఆహ్, ఎటువంటి ఆహ్, తక్కువ జరిగినా గాని చాలా ఫీల్ అవుతారనమాట. ఎందుకంటే క్షత్రియులకి ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క పరువు ప్రతిష్టలే మెయిన్. సో, అటువంటి వాళ్ళు వాళ్ళ కార్తవీర్యార్జున కొడుకులేం జేస్తారంటే సీక్రెట్‌గా వచ్చేసేసి చూస్తారు. చూసి అరే! వీళ్ళ కొడుకు పరశురాముడు చాలా పవర్‌ఫులు. వాళ్ళు లేనప్పుడు వీళ్ళని శిక్షిద్దామనేసేసి పరశురాముడు దూరంగా అడవిలో వెళ్లి కట్టెలు తేవడానికెళ్తాడు. కట్టెలు తేవడానికి వెళ్ళినప్పుడు ఈ కార్తవీర్యాజుని కొడుకులొచ్చేసేసి ఈ ప జమదగ్ని మహర్షిని చంపేస్తారు. చంపేస్తే ఆహ్, పరశురాముని తల్లి రేణుకాదేవి గట్టిగా పరశురాముడిని పిలుస్తదనమాట. రామ, రామ, రామ అని 21 సార్లు గట్టిగా పిలుస్తది. హ్మ్. పిలిచినప్పుడు పరశురాముడు చాలా దూరంలో ఉంటాడు. వచ్చేసరికి లేట్ అవుతుంది. వచ్చిన తర్వాత తెలుసుకుంటాడనమాట ఇట్లా చంపేశారనేసి తెలుసుకొనేసేసి ఆహ్, తన మంత్రశక్తితోటి వాళ్ళని బ ఆహ్, తన 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 తండ్రిని బతికించాడు ఫస్టే. ఆహ్, తను ఫస్ట్ ఏం చేస్తాడంటే ఆహ్, ఫస్ట్ వెళ్ళేసేసి వాళ్ళ కొడుకులందరిని చంపేస్తాడు. ఎవరు కార్తవీర్యాయన్ కొడుకు ఎవరైతే జమదగ్ని మహర్షిని చంపేశారో వాళ్ళందరిని చంపేశాడు. చంపేసిన తర్వాత ఆహ్, ఇంకా ఆ కోపం ఆగిపోదనమాట. ఆగిపోక ఈ క్షత్రియులకి ఇంత అహంభావం ఎందుకు? ఒక బ్రాహ్మణుడిని తన పాటికి తను తన 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 ఆశ్రమంలో ఉండేసేది జపతపాలు చేసుకుంటూ ఉంటే, ఎక్కడి నుంచో వస్తే వాళ్ళకి మంచి ఆతిథ్యం ఇస్తే, వాళ్ళు కృతజ్ఞత చూపించడానికి బదులుగా ఇంతటి ఇంతటి అక్రమం చేశారు కాబట్టి, వాళ్ళని అందరిని శిక్షించాలి. ఇప్పుడు కొన్ని కొన్ని సార్లు మనకు అలా కోపం వచ్చేస్తుంది గదా! ఇప్పుడు ఎవరైనా ఆహ్, ఆహ్, ఏ ఏ ఏ కేటగరీకి సంబంధించిన వాళ్ళైనా ఏదైనా తప్పు చేస్తే, ఈ కేటగరీలో వీళ్ళంతా ఇంతే అనేసి ఒక రకమైన భావం వచ్చేస్తుంది. అలాగే పరశురాముడు కూడా ఈ క్షత్రియుల్లో బాగా అహంభావం పెరిగిపోయిందనమాట. క్షత్రియుల యొక్క రోల్ ఏంటి? వాళ్ళు భగవంతుని యొక్క ప్రాతినిధ్యం వహిస్తూ, భగవంతునికి ప్రతినిధిగా వాళ్ళు ప్రజలకు సేవ జేయాలి. ఆ ప్రజలకు సేవ జేయడానికే వాళ్ళకు సంపదలు గాని, పవర్ గాని ఇచ్చిందది. కానీ వాళ్ళేంటంటే మా రైట్ ఇలా ఉండడం మా యొక్క జన్మ హక్కు అనే విధంగా వాళ్ళు భావిస్తారు. వాళ్ళు భావించేసి అడ్డు అదుపు లేకుండా అన్ని అక్రమాలు చేస్తుంటారు. ఇప్పుడు పరశురాముడు ఏం చేస్తాడంటే వీళ్ళకందరికి శిక్షించాలనేసి పరశురాముడు ఆహ్, వెళ్ళి 21 సార్లు మొత్తం భూమండలం అంతా తిరిగేసి అందరి శత్రువులను చంపేస్తాడు. హ్మ్. అందుకే మన ఇండియాలో చాలామంది శత్రువులు ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే పరశురాముడు ఇండియా అంతా తిరిగేసి చంపేస్తున్నాడో, శత్రువులు చాలామంది భయపడేసేసి యూరోపు, ఆ! ఈ మిడిల్ ఈస్ట్ ఆహ్, ఆహ్, ఇక్కడ వీళ్ళకందరికి పారిపోయారనమాట. ఎందుకు పారిపోయారంటే ప్రాణాలు రక్షించుకోవడానికి. అందుకే ఇప్పుడు చూడండి వాళ్ళు యూరోప్‌లో ఉండేవాళ్ళు వాళ్ళంతా గూడా మంచి హైట్, మంచి ఫిజిక్ బావుంటుంది. ఎందుకంటే వాళ్ళంతా క్షత్రియ కేటగరీకొచ్చేవారనమాట. సో, అలా పరశురాముడు 21 సార్లు మొత్తం ప్రపంచమంతా తిరిగి అందరిని చంపేశాడు. చంపేసిన తర్వాత ఒక రకమైన భగవంతుడు గూడా ఒక రకమైన ఆహ్, ఒక ఫీలింగొచ్చేసిందనమాట. అయ్యో! ఈ క్షత్రియులని నేను అనవసరంగా చంపేశానే. ఈ క్షత్రియులకి వాళ్ళ యొక్క క్షాత్రధర్మం అంటే వాళ్ళ రాజ్యాన్ని ఎలా పాలించాలి? వాళ్ళ యొక్క కింగ్ పొజిషన్‌ని ఎలా సక్రమంగా నిర్వహించాలనేసి చూయించడానికే భగవంతుడు వచ్చే అవతారంలో రామునిగా ఒక క్షత్రియునిగా అవతారం తీసుకున్నాడు. సో, అందుకే ఎప్పుడైనా గాని భగవంతుడు బ్రాహ్మణ, క్షత్రియ కేటగరీలో ఎక్కువ సార్లు అవతారం తీసుకుంటాడు. హ్మ్. సో, ఇప్పుడు ఈ క్షత్రియునిగా వచ్చిన ఈ అవతారంలో ఆహ్, వచ్చి ఇంగ రామాయణం అంతా అయిపోతుంది. రామాయణం అంతా అయిపోయిన తర్వాత ఇంకా రాముడొచ్చేసి ఆహ్, ఆహ్, వనవాసం చేసిన తర్వాత
ఆహ్, సీతామాతతో పాటు తనొచ్చేసి రా రా ఏంటి అయోధ్య పాలిస్తుంటాడు. పాలించేటప్పుడు ఒకసారి నారద ముని వాల్మీకి ముని యొక్క ఆశ్రమాన్ని సందర్శిస్తాడు. అప్పుడు వాల్మీకి ఋషి నారదునితో ఒ ఒక ఒక ప్రశ్న ఏస్తారనమాట. ఈ ప్రపంచంలో ఇన్ని భగవంతుని యొక్క గుణాలతోటి ఆహ్, ఎ ఇట్ ఎటువంటి గుణాలంటే ఉత్తమ గుణాలు ఎటువంటివంటే వీర్యము, కృతజ్ఞత, దృఢవ్రతుడు, సత్యవ్రతుడు, మంచి చరిత్ర గలవాడు, ఆహ్, మంచి విద్వత్తు గలవాడు, మంచి అన్ని జీవుల పట్ల ప్రేమ కలిగినవాడు, అందరికి ఎప్పుడు వేళలా కలిగేవాడు. అంటే తనను తాను జయించినవాడు, క్రోధం లేనివాడు, గొప్ప తేజస్సు కలవాడు, అసూయ లేనివాడు. అటువంటి ఆహ్, తనకు కోపమొస్తే దేవతలు గూడా భయపడేవాడు. అటువంటి గుణాలు కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అసలు ఇటువంటి దివ్య గుణాలున్నాయి గానీ, ఇవన్నీ ఒక మనిషిలో ఉన్నాయా? ఆ! అటువంటి మనిషి ఎవరైనా ఈ ప్రస్తుతానికి ఈ ప్రపంచంలో ఉన్నారా? అనేసి ఒక ప్రశ్న అడుగుతారు. ఎవరిని? నారద ముని. చూడండి మనలో కొంచెం మందిలో కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. కొన్ని క్వాలిటీస్ ఉండవు. హ్మ్. ఓ ఒ ఒక వ్యక్తికి మంచిగా అందరితో మంచిగుండేవాడు. అంత అన్ని కొన్ని ఆహ్, మృదు స్వభావం కలిగినవాడు. ఆ! మంచి ప్రవర్తన కలిగినవాడు. కానీ తనకి ఆహ్, ష తనకి అంటే తనకి ఫిజికల్ స్ట్రెంత్ ఉండదు. కొంచెం మందికి ఫిజికల్ స్ట్రెంత్ ఉంటుంది. కానీ వాళ్ళు ఆహ్, ఇంటలెక్చువల్ అంటే ఆహ్, ఇంటలెక్చువల్ ఎబిలిటీస్ ఉండవు వాళ్ళకి. అంటే మంచి విద్య అటువంటివి ఉండదు. ఇంకా కొంచెం మందికి అంటే తేజస్సు, ఆత్మ అటువంటి అంటే అన్ని గుణాలు గూడా ఏ వ్యక్తిలో గూడా పరిపూర్ణంగా ఉండవన్నమాట. సో, కానీ వాల్మీకి ఏమన్నారంటే ఈ గుణాలన్నీ పరిపూర్ణంగా ఉండే వ్యక్తి ఎవరైనా ఉన్నారనేసి నారదముని అడుగుతాడు. అప్పుడు నారదముని ఏమంటాడంటే ఈ సర్వగుణ సం ఈ అన్ని నువ్వు చెప్పిన అన్ని గుణాలు దానికంటే మించి కూడా ఉన్న ఒకే వ్యక్తి ఎవరు అంటే ప్రస్తుతానికి శ్రీరామచంద్రుడు అని చెప్తాడనమాట. చెప్పేసేసి నారదముని ఏమంటాడంటే తను సర్వగుణ సంపన్నుడు. ఆయన ఒక ఆయన తన ఇంద్రియాలను పూర్తిగా జయించాడు. మంచి బలశాలి. సర్వశాస్త్రాల మీద ఆయనకు మంచి అవగాహన ఉంది. మంచి ఐశ్వర్యవంతుడు. శరీర సౌష్ఠవం కలవాడు. అస్త్ర ప్రవీణుడు. ఇంకా వేద పండితుడు. ఆయన సాక్షాత్ విష్ణువుతో సమానమైన వాడు. రక్షకుడు, జగద్రక్షకుడు, ధర్మనిరతి కలవాడు. శరణాగత వత్సలుడు. అంటే ఎవరైనా శరణు కోరితే వాళ్ళని రక్షించేవాడు. మళ్ళీ సుందరాకారుడు. ఇంకా సత్యపరాక్రముడు. అంటే ఇటువంటి గుణాలన్నీ చెప్పి, ఈ అన్ని గుణాలు రాముడిలో పరిపూర్ణంగా ఉన్నాయని చెప్తాడు. చెప్పేసేసి వాల్మీకి ఋషిని నువ్వు రామాయణం రాయి అనేసేసి రామాయణాన్ని నువ్వు రచించు. అంటే రామాయణాన్ని నువ్వు ఒక లిపి రూపంలో అంటే రాత రూపంలో పెట్టు అనేసేసి ఆయనకి ఒక సలహా ఇచ్చేసి నారదముని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో, అలా అప్పుడే దాని తర్వాతనే వాల్మీకి ఋషి రామాయణాన్ని రచించడం స్టార్ట్ చేశాడు. సో, మరి రాముని యొక్క అవతారానికి యొక్క కారణాలేంటంటే మానవ రూపంలోనే రాముడు ఎందుకు అవతరించాడంటే బ్రహ్మదేవుడు నుంచి రావణుడు తెలుసు కదా! రాక్షసుడు. రాక్షసుడు ఏం చేశాడంటే ఈ దితి యొక్క కొడుకు. ఆహ్, సో, ఈ రావణుడు ఏం చేశాడంటే బాగా ఘోరమైన తప్పులు చేసి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనప్పుడు రావణుడు బ్రహ్మదేవుని వరాలు అడుగుతాడనమాట. నన్ను దేవతలు గాని, గంధర్వులు గాని, కిన్నరులు గాని, కింపురుషులు అని అన్ని రకాల అంటే జాతుల్లో వల్ల నాకు మరణం సంభవించకుండా ఉండుగాక అనేసేసి ఒక వరాన్ని బ్రహ్మదేవుని నుంచి కోరుతాడు. ఇప్పుడు బ్రహ్మదేవుడు తథాస్తు అంటాడనమాట. కానీ ఏం చేశాడంటే అడిగేటప్పుడు మానవుల నుంచి కోతుల నుంచి అంటే మానవుల నుంచి తనకి కోతుల నుంచి గాని, తనకి ఎటువంటి వాళ్ళని వాళ్ళని ప్రత్యర్థులుగా కన్సిడర్ కూడా చేయడనమాట. ఇప్పుడు ఎలా అనుకోండి, నన్ను నాకు చీమ ద్వారా నాకీ మరణం సంభవించకుండా నాకు వరం కావాలని ఎవరు కోరరు గదా! ఎందుకంటే చీమ చాలా ఇన్‌సిగ్నిఫికెంట్.
ఒక మనిషితో కంపేర్ చేస్తే. అలాగే తనకుండే బల పరాక్రమంతో కంపేర్ చేస్తే మానవులు చాలా ఇన్‌సిగ్నిఫికెంట్. అంటే అసలు ఒక, ఒక ప్రత్యర్థి కింద కూడా తను కన్సిడర్ చేయడనమాట. సో, ఆ విధంగా తను బ్రహ్మదేవుని ద్వారా, మానవుల ద్వారా గాని, కోతుల ద్వారా గాని తనకి ఎటువంటి ఈ ఓటమి లేకుండా వరం కోరుకుంటాడు కాబట్టి ఆహ్, రాముడు మానవ రూపంలో వచ్చాడు. సో, దేవతలు కూడా తను ప్రార్థించాడు. దేవతలు కూడా ఈ రావణుడు అలా బ్రహ్మదేవుని ద్వారా వరాలు పొందిన తర్వాత రాముడు చాలా ఆహ్, చాలా ఆహ్, ఆగడాలు చేస్తాడనమాట. అంటే అందరిని వేధిస్తాడు. అప్పుడు దేవతలందరూ ఏం చేస్తారంటే, మేము ఇతన్ని చంపలేము. మేము ఇతన్ని కట్టడి చేయలేము. అందుకనేసి అందరూ వాళ్ళెళ్ళేసి విష్ణువుని ప్రార్థిస్తారు. ప్రార్థిస్తే విష్ణువు రాముడుగా అవతారం తీసుకుంటాడు. తర్వాత సూర్యవంశంలో ఎందుకు ఆవిర్భవించాడంటే, సూర్యవంశంలో చాలా మంది గొప్ప గొప్ప చక్రవర్తులున్నారనమాట. అటువంటి వంశాన్ని ఇంకా ఆహ్, ఆహ్, అటువంటి వంశం యొక్క కీర్తి ఇంకా పెంచడానికి. అటువంటి వంశంలో ఇక్ష్వాకు, పృథు మహారాజు, దిలీపుడు, భరతుడు, శిబి చక్రవర్తి, అంబరీష్ మహారాజు వీటన్నిటికి ఆహ్, చాలా చాలా ఆహ్, ఎందుకంటే వాళ్ళు చాలా ధర్మ మార్గంలో చాలా ఆహ్, ఆహ్, అంటే వాళ్ళు ధర్మ మార్గంలో చాలా స్ట్రిక్ట్‌గా ఫాలో అయ్యే వంశం అన్నమాట. సో, ఆ వంశాన్ని ఇంకా వాళ్ళ యొక్క కీర్తిని పెంచడానికి ఈ సూర్యవంశంలో రాముడొచ్చాడు. దాని తర్వాత ఇదండి వంశక్రమం అన్నమాట. ఖట్వాంగ, దీర్ఘబాహు, రఘు, అజ, దశరథ, రామ. సో, రామావతార ప్రయోజనం ఏంటంటే, మనం ఇందాక చెప్పుకున్నట్టు ఆహ్, ధర్మ స ఆహ్, పరిత్రాణాయ సాధనం వినాశాయ చ దుష్కృతం. అంటే ధర్మ మార్గంలో ఉండే వాళ్ళని కాపాడడం, మిగతా వాళ్ళని నశింపజేయడం. ఫస్ట్ కారణం ఏం చెప్పుకున్నాము? రాముడు ఒక మనిషిగా వచ్చేసి, ఒక మనిషి తను మానవ జీవితం ఎలా ఆహ్, ఒక ఒక ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ ఎలా జీవించాలని చూపించడానికి క్షత్రియుడిగా ఎందుకొచ్చాడంటే, ఈ క్షత్రియుడిగా ఉంటూ కూడా ఇంత ఈ పవరు, ఈ అథారిటీ ఉంటే, ఈ దీన్ని వినియోగించి కూడా మనం ఎలా మన జీవితాన్ని సార్థకత చేసుకోవచ్చు అని చూపించడానికి. ఎందుకంటే పరశురాముడు వచ్చి చాలా మంది క్షత్రియులని చంపేసాడు. కానీ ఇప్పుడు క్షత్రియుడిగా వచ్చేసి వీళ్ళకందరికీ ఒక రోల్ మోడల్‌గా ఉండడానికి ఆహ్, మనకి ఆహ్, ఈ క్షత్రియునిగా వచ్చారు. ఇంకా ఏంటి సూర్యవంశంలో ఎందుకొచ్చారంటే వాళ్ళ యొక్క గొప్ప యాన్సెస్టర్స్ అంటే వాళ్ళ యొక్క ఆహ్, గొప్ప గొప్ప రాజులంతా సూర్యవంశంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క వంశాన్ని ఇంకా వాళ్ళ కీర్తి పెంచడానికి. సో, అలా రాముడి యొక్క కారణాలు. సో, మరి రావణుడి యొక్క అట్రాసిటీస్ అంటే రావణుడు ఎంత ఇప్పుడు చూడండి రాముడు గూడా ఒక కింగే. కానీ రావణుడికి కూడా ఒక రాజ్యం ఉంది. రావణుడు గూడా ఒక రాజు. కానీ రావణుడు ఎటువంటి దుర్మార్గాలు చేసాడంటే, తను రావణుడు లంకా నగరం గాని, లేకపోతే పుష్పక విమానం గాని, అవి గూడా బ్రహ్మదేవుడు కుబేరునికిచ్చాడు. కానీ కుబేరుడు రావణునికి స్వయాన అన్న. సో, కుబేరుడు ఒకసారి రావణుడు ఒకసారి చూడ్డానికొస్తాడనమాట. వాళ్ళ అన్నని కలవడానికొస్తాడు. కలవడానికొచ్చేసేసి తనకు నచ్చేసి అనేసి తను లంకానగర్ నుంచి గెంటేస్తాడు. తన విమానాన్ని లాక్కొనేస్తాడు. అంటే రావణునికి ఒక మెంటాలిటీ అన్నమాట. తనకు నచ్చితే ఇది ఎవరిది? ఇది తీసుకోవచ్చా? లేదా? అనే ఒక విచక్షణ లేకుండా కేవలం తన యొక్క ఇష్టానుసారంగా అన్నిటిని లాగేసుకుంటాడు. ఇంకో ఇంకో ఇప్పుడు ఆహ్, ఇంకొక అఫెన్స్ ఏం చేశాడంటే, ఒక వేదవతి అని ఒక ముని కూతురనమాట. హ్మ్. ఆమె తపస్సు చేస్తుంటుంది. ఆమె యొక్క మనోభీష్టం ఏంటంటే, తను భగవంతుడైన విష్ణువుని పెళ్లి చేసుకోవాలనేసి తపస్సు చేస్తుంటుంది. అయితే ఈ రావణుడు విమానంలో పోతూ వేదవతిని చూస్తాడు. చూసేసేసి తన మీద మోహించేసి తన దగ్గరికెళ్తాడు. ఎవరు నువ్వు? ఈ అడవిలో ఎందుకు తపస్సు చేస్తున్నావు అనేసేసి తన దగ్గరికెళ్తాడు. వెళ్తే నేను వేదవతిని నేను సో అండ్ సో వాళ్ళ కూతురిని.
నా యొక్క లక్ష్యం ఏంటంటే నేను భగవంతుడైన మహావిష్ణువుని పెళ్లి చేసుకోవాలనేసి తన యొక్క ఆహ్, ఇది నా కోరిక. అందుకే నేను భగవంతుడి గురించి తపస్సు చేస్తున్నాననేసి చెప్తదనమాట. అప్పుడు రావణుడు హేళనగా నవ్వి, "నువ్వు ఇంత అందం ఉండి ఎందుకు ఈ తపస్సులన్నీ అవసరమా? నువ్వు నాతో పాటొచ్చేయి. నిన్ను నా రాణిగా చేసుకుంటాను. నీకన్ని సుఖాలు, అన్ని భోగాలు ఇచ్చేస్తాననేసి ఒక మూర్ఖంగా తనని చెరబట్టబోతాడు. అప్పుడు వేదవతి ఏం చేస్తుందంటే, "నువ్వు నన్ను చెరబట్టడానికి ప్రయత్నించావు కాబట్టి నేనే నీ యొక్క ఆహ్, చావుకు కారణమవుతావు" అనేసి ఒక శాపం పెట్టేస్తది. శాపం పెట్టేసి తనను తాను అగ్నితో ఆహుతి చేసుకొని తన శరీరాన్ని చాలిస్తదనమాట. ఇంకో ఇంకో ఇప్పుడు చూడండి ఎప్పుడైనా మనకి ఇంతకుముందు చెప్పుకున్నాం గదా! మనకి ఎప్పుడైనా ఏదైనా సక్సెస్ వచ్చిందనుకోండి. ఏదైనా దేంట్లో అయినా మంచి విజయం సాధించాము. ఏదైనా సక్సెస్ అనేది మన జీవితంలోకొచ్చినప్పుడు, ఆ యొక్క మత్తులో ఆ విజయ గర్వంతోటి మనం చేయకూడని తప్పులు చేస్తాం. హ్మ్. అటువంటి కేటగరీకి చెందినవాడే ఈ రావణుడు గూడా. మనకొకసారి ఏదైనా దుఃఖం వచ్చిందనుకోండి, ఆ డిప్రెషన్‌లో గూడా మనం చేయకూడని పనులు చేస్తాం. అంటే మనం విజయానికి గాని, అపజయానికి గాని, కష్టానికి గాని, సుఖానికి గాని, లాభానికి గాని, నష్టానికి గాని మరీ ఎక్కువగా కృంగిపోకూడదు. మరీ ఎక్కువగా ఆహ్, ఆహ్, ఎక్కువగా గర్వపడకూడదు. సో, ఈ ఎక్స్‌ట్రీమ్ సిట్యుయేషన్స్‌లో మనం చేయకూడని తప్పులు చేస్తాం. అంటే దేనికి కూడా అందుకే భగవద్గీతలో చెప్తారు. ఆహ్, స్థితప్రజ్ఞ అనేసి ఒక లక్షణాన్ని చెప్తారు భగవద్గీతలో. ఆ స్థితప్రజ్ఞులు ఏంటంటే ఏ ఎక్స్‌ట్రీమ్ కూడా వాళ్ళు చెలించిపోరనమాట. కానీ రావణునికి ఇప్పుడు సుఖాలు ఎక్కువైపోయాయి. రావణునికి ఎక్కువ ఎందుకంటే బ్రహ్మదేవుని లాంటి వారి నుంచి స్వయంగా వరాలు పొందాడు కాబట్టి, ఆ వర గర్వంతోటి చేయకూడని తప్పులన్నీ చేశాడనమాట. సో, ఇప్పుడు ఫస్ట్‌దేంటి కుబేరుని దగ్గరికెళ్ళేసి లంకా నగరాన్ని జేసేసుకున్నాడు. తన విమానాన్ని జేసేసుకున్నాడు. సెకండ్ ఏంటి వేదవతి దగ్గరికెళ్ళేసేసి వేదవతిని చెరగొట్టబోయాడు. అక్కడొక శాపం వచ్చేసింది. ఒకసారి ఏం చేశాడంటే తను కైలాస పర్వతం నుంచి వెళ్తుంటాడనమాట విమానంలో. అయితే కైలాస పర్వతం మీద ఏ విమానాలు గూడా పోవు. సో, తను కిందకి దిగేసేసి సరే విమానాలు కైలాస పర్వతం మీద పోదు కాబట్టి నేను కిందకి దిగి ఆహ్ శివుని దర్శనం చేసుకుంటాననేసి కిందికి దిగి వచ్చేసాడనమాట. ఇప్పుడు శివుడు ఏం చేశాడంటే పార్వతి మాతతో ఉంటాడనమాట. అప్పుడు నందీశ్వరుడు ఏంటి? నందీశ్వరుడు కైలాసానికి డోర్ కీపర్. అంటే ఎవరిని రానివ్వాలి, ఎవరిని రానివ్వకూడదనేసి ఆహ్, కైలాసం పర్వతం ఎంట్రన్స్ ముందే ఉంటాడనమాట. అప్పుడు రావణుడొచ్చేసి నేను శివుడిని చూడాలంటే ఇప్పుడు కాదు. కొంచెం వెయిట్ చెయ్యి అని చెప్తాడు. వెయిట్ చేయని చెప్తే, అప్పుడు రావణ్‌కి కోపమొచ్చేస్తుంది. కోపమొచ్చేసి, "నీ మొహం చూసుకున్నావా ఎట్లుంది? నీ కోతి మొహంతోటి నన్నాపుతావా?" అనేసేసి ఒక హేళనతోటి ఒక అవమానిస్తాడన్నమాట. అవమానిస్తే నందికి కోపమొచ్చేస్తుంది. కోపమొస్తే, "నీకింత గర్వం ఉంది గదా! నీ గర్వాన్ని కోతులే అణిచేస్తాయనేసి కోతుల ద్వారా నీకి ఈ ఏంటి పరాజయం తప్పదనేసి శాపం పెడతాడన్నమాట. అది నంది కార్డ్స్. ఇంకా రావణుడు తన జీవిత కాలంలో చాలా మంది ఋషులని ఆహ్, బాధపెట్టాడు. ఇంకోటేంటంటే ఒక అనరణ్య అని ఇప్పుడు రాముని యొక్క వంశం ఉంది గదా! ఆ వంశంలో ఒక రాజన్నమాట. సో, ఆ రాజుదు ఏం చేసా అతను ఇప్పుడు రావణుడు ఏం చేశాడు? ఆహ్, తను చాలా రాక్షసుల కంటే చాలా శక్తి ఉంటుంది. మనుషులతో కంపేర్ చేస్తే. ఇప్పుడు ఈ ఈ అనరణ్య అనే చక్రవర్తి అయోధ్య యొక్క రాజ్యాన్ని పాలిస్తుంటాడు. అయితే ఈ రావణుడు ఏం చేస్తాడంటే, రావణుడు ఫస్ట్ దేవతలను జయిస్తాడు. తర్వాత గంధర్వులను, కిన్నరులను, కింపురుషుల్ని అందరిని ఆహ్, అన్ అంటే ఇప్పుడు రావణుడికి ఎంత బలం వచ్చేసిందంటే, తను ప్రతి ఒక్కరి దగ్గరికెళ్ళేసి ఛాలెంజ్ చేయడం, వాళ్ళని ఓడించడం. ఓకే. లిస్ట్‌లో టిక్ చేసుకుంటాడు. ఓకే. నేను దేవతలను ఓడించేసాను. నేను గంధర్వులను ఓడించేసాను. నేను అలా అనేసేసి ఫైనల్‌గా అందరూ అయిపోయిన తర్వాత ఏం చేశాడంటే
చూసాడు అరే! ఈ మనుషులు ఉన్నారు గదా! ఈ రాజు చాలా పవర్‌ఫుల్‌గా కనపడుతున్నాడు. ఈయనను గూడా ఓడించేద్దాం అనేసేసి అనరణ్యునితోటి యుద్ధాన్ని స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ చేస్తే ఇప్పుడు అనరణ్యునిదేమో మానవుల యొక్క సైన్యం. కానీ రావణునిదేమో రాక్షసుల యొక్క సైన్యం. ఒక్కొక్క రాక్షసుడు ఎంతో చాలా పవర్ ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి ఒక మనిషి వచ్చేసి చీమలతో యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది. సో, అలా వెళ్ళి అనరణ్యుడిని బాగా ఓడించేసి బాగా అవమానిస్తాడన్నమాట. అవమానిస్తే అనరణ్యుడు చనిపోతూ ఒక శాపం పెడతాడన్నమాట. నా వంశంలో వచ్చే వ్యక్తి ద్వారానే నీకు మరణం ఉంటుంది అనేసి శాపం పెట్టేస్తాడన్నమాట. సో, ఇప్పుడు అనరణ్యుడు రాముని కంటే రామునికి రాముని యొక్క ముత్తాతల యొక్క అంటే చాలా పూర్వం ఉండేవాడు. కానీ అతనితో కూడా రావణుడు యుద్ధం చేశాడంటే రావణుని యొక్క వయసు ఎంతో మీకు చూపిస్తానులెండి. రావణునికి రావణుడు ఉండే టైంకి అనరుడు ఉండే టైంకి చాలా చాలా జనరేషన్స్ యొక్క గ్యాప్ ఉంటుంది. సో, ఇలా రాముని యొక్క ఆహ్, ఆహ్, ముత్తాతైన అనరణ్యుడు రావణునికి శాపం పెట్టాడన్నమాట. నా నా వంశంలో వచ్చే వీరుని ద్వారా నీకు మరణం సంభవిస్తదనేసి శాపం పెట్టాడు. సో, అలా రావణుడు ఒకసారి యమధర్మరాజుని గూడా అఫెండ్ చేస్తాడు. సో, అలా రావణుడు ఏం చేస్తాడంటే తనకుండే శక్తిని అంతా గూడా ఇట్లా అందరి దగ్గరికెళ్ళడం, గొడవలు పెట్టుకోవడం, వాళ్ళ దగ్గర నుంచి శాపాలు తెచ్చుకోవడం, లేదా వాళ్ళని ఓడించడమో, లేకపోతే వాళ్ళతోటి భంగపడ్డమో ఏదో ఒకటి చేస్తుంటాడన్నమాట. సో, ఇది రావణి యొక్క దురాఘాతాలు. ఇక్కడ చూడండి. కానీ సూర్యవంశ డైనాసిటీ ఇక్కడ ఉంది గదా! మీకు చెప్పాను గదా! ఇదంతా మన నుంచి ఈ ఈ సూర్యవంశం యొక్క పూర్తి ఆహ్, రాజుల యొక్క పూర్తి ఆహ్, ఏమంటారు లిస్ట్. ఓకే. ఇక్కడ మనం నుంచి ఇక్ష్వాకు నుంచి అలా వివిధ రాళ్ళొచ్చేసిన తర్వాత 25వ రాజు అనరణ్యుడు. కానీ రాముడొచ్చేసి 64వ రాజు. చూడండి మిగతా వాళ్ళు గూడా హరిశ్చంద్రుడు గాని, భగీరథుడు గాని, అంబరీషుడు గాని, రఘు గాని వీళ్ళంతా రాముని యొక్క సూర్యవంశంలోనే ఉన్నారు. సో, ఈ అనరణ్యుడు రావణునితో పోరాడి చనిపోయాడు. అంటే ఆహ్, ఈ సూర్యవంశంలో ఉన్న 25వ రాజు అనరణ్యుడు. కానీ ఇదే సూర్యవంశంలో 64వ రాజు శ్రీరామచంద్రుడు. అంటే ఇప్పుడు చూడండి రావణుని యొక్క వయసు ఎంత రాముడి కంటే రావణుడు ఎంత పెద్దవాడో. హ్మ్. సో, దాని తర్వాత ఆహ్, మనకందరికి తెలుసు గదా! ఈ అనరణ్యుడి గురించి ఏంటంటే ఇందాక చెప్పాను గదా! అనరణ్యుడు రావణునితో పోరాడి చనిపోయేటప్పుడు రావణునికి శాపం పెట్టాడు. దాని తర్వాత సత్యహరిశ్చంద్రుడి గురించి మనకందరికి తెలుసు. సత్యం కోసం సత్య మార్గం నిలబడడానికి తన భార్య, పిల్లల్ని గూడా అమ్మేసుకున్నాడు. అటువంటి వ్యక్తి. ఇంకా అంబరీష మహారాజు భాగవతంలో ఒక మంచి స్టోరీ వస్తుంది. మంచి కథ ఉంది అంబరీష్ మహారాజు గురించి. ఇంకా అలా అటువంటి సూర్యవంశంలో రాముడు ఆవిర్భవించాడు. సో, అలా రాముడు సూర్యవంశంలో మనకందరికి తెలుసు కదా! రాముడు ఎలా దశరథ మహారాజుకి పిల్లలు పుట్టకుంటే తను అశ్వమేధ యజ్ఞం చేసి దాని ఆ యజ్ఞ ఫలితంగా రాముడిని పుత్రునిగా పొందుతాడు. రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. భరత. సో, వీళ్ళు ఎలా అంటే దశరథ మహారాజు యజ్ఞం చేసినప్పుడు యజ్ఞ పురుషుడు వచ్చేసేసి ఒక పాత్రలో పాయసం ఇస్తాడన్నమాట. దీనిని నీ భార్యలతో తినిపించు. వాళ్ళు నీకు మంచి సంతానాన్ని ఇవ్వగలరనేసి చెప్తాడు. అప్పుడు దశరథ మహారాజు ఏం చేస్తాడంటే తనకొచ్చిన పాయసాన్ని 2గా విభజిస్తాడు. 50% ఏమో ఫస్ట్ కౌశల్యకి ఇచ్చేస్తాడు. 50%. మిగతా 50%లో దాన్ని సగం చేస్తాడు. దాన్ని సగం చేసి ఒక భాగాన్నేమో కైకేయికి ఇచ్చేస్తాడు. ఇంకా మిగతా 25%లో దాన్ని మళ్ళీ సగం చేస్తాడు. సగం చేసి ఒక భాగం సుమిత్రకి ఇచ్చేస్తాడు. అయితే ఇంగ లాస్ట్ కొంచెం మిగిలిపోయిందనేసి మళ్ళీ ఇంకో భాగాన్ని కూడా సుమిత్రకి ఇచ్చేస్తాడు. దానివల్ల
రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు వీళ్ళు నలుగురు కూడా దశరథ మహారాజు పుత్రులుగా జన్మిస్తారు. జన్మించిన తర్వాత రావణుడు చాలా మంచి మంచి గుణాలు. వీళ్ళందరిట్లో దశరథ మహారాజు ఫేవరెట్ ఎవరంటే రాముడు. ఎప్పుడు కూడా రామ రామ ఎప్పుడు కూడా తన మనసంతా కూడా రాముని మీదే ఉంటుందన్నమాట. అందుకే ఓసారి విశ్వామిత్రుడు వచ్చేసి, నీ కొడుకుని రాముడిని, లక్ష్మణుడిని రాముడిని నాతో పాటు పంపించు. నాకు ఈ యజ్ఞం చేసేటప్పుడు ఈ సుబాహు అండ్ మరీచుడు, సుబాహుడు అనే రాక్షసులు వచ్చేసి నా యజ్ఞాన్ని పాడు చేస్తున్నారు. నేను నా యజ్ఞానికి రక్షకునిగా నీ పుత్రులను రాముడిని పంపించు అంటే దశరథ మహారాజుకి తన యొక్క గుండె జారిపోయినంత పని అవుతుందన్నమాట. కానీ ఆ వశిష్ఠుడు నచ్చజెప్పి రాముని యొక్క పరాక్రమం గురించి చెప్పేసేసి, అలాగే విశ్వామిత్రుడి యొక్క తపోబలం, విశ్వామిత్రుడి యొక్క పవర్ గురించి కూడా చెప్పి రామునికి ఏం కాదనేసి పంపిస్తాడు. పంపించేటప్పుడు ఏమంటాడంటే, రాముడు, లక్ష్మణుడు వాళ్ళని ఎవ్వరు విడదీయలేరు. రాముడు ఎక్కడుంటే లక్ష్మణుడు అక్కడ ఉంటాడు. కాబట్టి తను లక్ష్మణుడు కూడా వచ్చేస్తాడు అనేసి రామలక్ష్మణుల్ని విశ్వామిత్రునితో ఇచ్చి పంపిస్తాడు. పంపించిన తర్వాత విశ్వామిత్రుడు వెళ్ళేటప్పుడు రాముడు, లక్ష్మణుడు కూడా విశ్వామిత్రుడిని చాలా సేవ చేసేసి వాళ్ళు వెళ్ళేటప్పుడు మళ్ళీ తాటకి ఉంటుంది. తాటకి అనే ఒక రాక్షసిని సంహరింపజేస్తాడు విశ్వామిత్రుడు. సో దాని తర్వాత తాటకి తర్వాత అహల్య శాప విమోచన ఉంటుంది. అహల్య వీటన్నిటి స్టోరీస్ మీకు అంత తెలుసు అనేసి నేను అనుకుంటున్నాను. సో తాటకి సంహారం, అహల్య శాప విమోచనము, ఇంకా అది అయిపోయిన తర్వాత విశ్వామిత్రుని యొక్క యాగరక్షణ చేస్తారు. చేసిన తర్వాత విశ్వామిత్రుడు ఏం చేస్తాడంటే రామలక్ష్మణులను తీసుకునేసేసి మిథిలా నగరానికి వచ్చేసి అక్కడ శివధనుర్భంగం చేస్తాడు అనమాట. శివధనుర్భంగం చేసి సీతాదేవిని రాముడు స్వయంవరంలో వరిస్తాడు. అంటే సీతాదేవి రాముని వరిస్తుంది. ఒక్క నిమిషం ఉండండి. సో మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ మామూలుగా మనకు తెలిసిన స్టోరీ అంతా కాకుండా మెయిన్గా డీటెయిల్స్ ఎక్కడ ఉన్నాయంటే, ఇప్పుడు రాముని యొక్క గుణాగుణాల నుంచి ఎక్కువ తెలుసుకోవడానికి ట్రై చేస్తుంది అనమాట. ఎందుకంటే దీనివల్ల ఏంటంటే మన జీవితంలో ఏది మనకి ఇంపార్టెంట్ దాని మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ రాముడు శివధనుర్భంగం చేసిన తర్వాత సీతాదేవిని రామునికి ఇవ్వడానికి జనక మహారాజు తనకి దశరథ మహారాజుకి కబురు పెట్టేసి వాళ్ళని పిలిపిస్తాడు. పిలిపించిన తర్వాత రాముడితో పాటు భరతుడు, శత్రుఘ్నుడు, లక్ష్మణుడు అందరు కూడా దశరథ మహారాజు యొక్క జనక మహారాజు యొక్క తమ్ముని పిల్లలతో కూతుర్లతో వివాహం జరుగుతుంది. జరిగిన తర్వాత వివాహం అయిన తర్వాత శివధనుర్భంగం ఇలా చేశారు అని తెలిసిన తర్వాత పరశురాముడు శివభక్తుడు కాబట్టి దానికి ఒక రకమైన కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసేసి అంత పవర్ఫుల్ క్షత్రుడు ఎవరు వచ్చారబ్బా, శివధనుర్భంగాన్ని విరగొట్టగలిగినంత శక్తి గల క్షత్రుడు ఎవరు? ఎందుకంటే పరశురామునికి శత్రువులను పడదు కాబట్టి ఇంకా ఆ శత్రుభావంతో ఉంటాడు అన్న శత్రువుల పట్ల. సో మళ్ళీ వచ్చి ఇక్కడ రాముడిని ఛాలెంజ్ చేయడానికి వచ్చినప్పుడు రాముడు తన పవర్ అంతా తీసేసుకుంటాడు. తీసేసుకున్న తర్వాత పరశురాముడికి అర్థమైపోతుంది తను స్వయంగా భగవంతుడు అనేసేసి తను ఈ విష్ణు చాపం అంటే విష్ణు ధనస్సుని రామునికి ఇచ్చేసేసి తను తపస్సు చేయడానికి వెళ్ళిపోతాడు పరశురాముడు. పరశురాముడు వెళ్ళిపోయిన తర్వాత రాముడు సీతతో అందరితో పాటు అయోధ్యకు వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత అయోధ్యలో అందరూ ఇంకా సంతోషంగా ఉంటారు. అలా 16 గడిచిపోతాయి అన్నమాట. 16 అరౌండ్ లైక్ 10-15 years గడిచిపోతాయి. అలా గడిచిపోయిన తర్వాత ఒకసారి జనక మహారాజుకి మామూలుగా అప్పటికి భరతుడు, శత్రుఘ్నుడు వాళ్ళ యొక్క ఇప్పుడు ఎవరు
ఆహ్, కౌసల్య, సుమిత్ర. సుమిత్ర యొక్క ఆహ్, తండ్రి అంటే భరతృషభుని యొక్క మేనమామ దశరథ మహారాజుని చూడడానికొస్తాడు. చూడడానికొచ్చినప్పుడు నేను నా మేనల్లుడిని కొంచెం కొన్ని రోజులు పెట్టుకొనేసేసి ఆహ్, ఆహ్, పంపిస్తాననేసి వాళ్ళని వాళ్ళ రాజ్యానికి తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఒకసారి ఆహ్, ఈ దశరథ మహారాజుకి సడెన్‌గా ఏదో ఒక రకమైన అపశకునాలు కనపడడం స్టార్ట్ అవుతాయన్నమాట. అంటే ఏదో చెడు జరిగిపోతుందనేసి. తన అందుకే ఏం చేశాడంటే అంటే అప్పటికే దశరథ మహారాజుకి బాగా ఏజ్ అయిపోయి ఉంటుంది. అప్పుడు దశరథ మహారాజు ఏం చేశాడంటే త్వరగా ఒక డిసిషన్ తీసుకుంటాడు. ఏంటంటే నేను రాముడిని రాజుగా చేసేసి నేను రిటైర్ అయిపోతా అనేసేసి ఒక ఆహ్, ఒక నిర్ణయం తీసుకుంటాడన్నమాట. నిర్ణయం తీసుకున్న తర్వాత ఆహ్, అప్పుడు ఆహ్, తన స ఆహ్, తన కోర్ట్‌లో అంటే తన ఆహ్, రాజదర్బార్‌లో ఉండే వాళ్ళతోటి డిస్కస్ చేస్తాడన్నమాట. నేను నా ఆహ్, కొడుకైన రాముడిని నా తర్వాత ఆహ్, రాజుగా ప్రకటించడానికి ప్రయత్నిస్తున్నాను. అనుకుంటున్నాను. మీ 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 యొక్క ఉద్దేశ్యం ఏంటి అనేసి అడుగుతారన్నమాట. అప్పుడు వాళ్ళంతా గూడా ఎటువంటి ఆన్సర్ ఇస్తారంటే, "మహారాజా మేము ఈ క్షణం కోసం మీరు ఎప్పుడెప్పుడు అడుగుతారా? ఎప్పుడెప్పుడు రాముడిని రాజుగా చూడాలనేసి మాకందరికీ చాలా ఉత్సాహం ఉంది. మీరు ఈ మాట ఈ నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారనేసి ఎంతకాలంగానో వేచి చూస్తున్నాం" అనేసి అందరూ అంటారనమాట. అప్పుడు మహారాజు కూడా ఒక రకమైన భావమొస్తుంది. అంటే నా నా పాలన అంత బాలేదా మీకి? నేను రాజుగా ఉండడం మీకు నచ్చలేదంటే అప్పుడు ఈ జనక మహారాజు యొక్క ఆహ్, సభలో ఉండే వాళ్ళంతా గూడా రాజులు, మంత్రులు ఇంకా ప్రజలు గూడా ఏమంటారంటే, "మహారాజా మీ పాలన చాలా బాగుంది. కానీ మాకు రాముని మీద అత్యంత ప్రేమ ఉంది. రాముని రాజుగా చూడాలనేది మా యొక్క ఆహ్, చ ఆహ్, సర్వోన్నతమైన అదృష్టంలా భావిస్తామనేసి" ఈ ఈ ప్రజలంతా గూడా జనక మహారాజుతో చెప్తారనమాట. అప్పుడు జనక మహారాజు దశరథ మహారాజు ఏమంటాడంటే, "అవునా! మీరు ఏమేం గుణాలు చూసారు నా కొడుకులో? ఎందుకు ఇప్పుడు చూడండి ఆ కాలంలో మామూలుగా ఇప్పుడు ఒక ట్రెండ్ అయిపోయింది గదా! నా కొడుకు తండ్రి తర్వాత కొడుకు, కొడుకు తర్వాత మనవడు వాళ్ళంతా ఆటోమేటిక్‌గా రాజులయిపోతారనేసి. అలా కాదు. ఒక రాజు తర్వాత రాజయ్యేవాడు ఫుల్‌గా మంచి క్వాలిటీస్ ఉంటేనే మంత్రివర్గం గాని, ప్రజలు గాని ఆమోదిస్తేనే తను రాజుగా మళ్ళీ తను నియమిస్తాడు. నియమింపబడతాడు. అంటే రాజ్యాధికారం తనకి ఇవ్వబడుతుంది. కానీ కేవలం రాజు యొక్క కొడుకు కాబట్టే ఇవ్వడు. కానీ అట్ ది సేమ్ టైమ్ తను రాజు యొక్క కొడుకు కాబట్టి చిన్నప్పటి నుంచి తనకి మంచి మంచి క్వాలిటీస్, మంచి మంచి విద్యలు నేర్పించడం, మంచి క్వాలిటీస్ నేర్పించడం అవన్నీ కూడా చాలా చాలా కేర్‌ఫుల్‌గా చేస్తారు. సో, దశరథ మహారాజు ఇప్పుడు రాముడిని తన తర్వాత రాజుగా చేయడానికి నిర్ణయించుకుంటాడన్నమాట. నిర్ణయించుకున్నప్పుడు ఈ ప్రజలను అడుగుతాడన్నమాట. మీరు ఏ క్వాలిటీస్ చూసారు? ఏ క్వాలిటీస్ రామునిలో ఏ గుణాలున్నాయి? ఉండడం వల్ల మీరు రావణుడిని రాజుగా చూడాలనుకుంటున్నారనేసి దశరథ మహారాజు అడుగుతారన్నమాట. సో, అడిగినప్పుడు వాళ్ళు ఒక్క నిమిషం తెలుగులో ట్రాన్స్‌లేట్ చేయలేదు. రాముని యొక్క దివ్య గుణాలను గురించి చెప్పడం స్టార్ట్ చేస్తారన్నమాట. సో, మనకి ఈ గుణాలు ఎలా ఉంటాయంటే, మన రోజువారీ జీవితంలో వీటిని మనం అవలంబిస్తే అంటే వీటిని మన ఆచరణలో పెడితే, మన జీవితం మారిపోతుంది. అంటే మన జీవితంలో చాలా చాలా పాజిటివిటీ వచ్చేస్తుందన్నమాట. సో, వాళ్ళేం చెప్తారంటే, రాముడు అజేయమైన పరాక్రమం గలవాడు. సో, అయోధ్య పౌరులు మరియు ఇతర దేశాల మహానుభావులతో రాజులతో రాజుతో దశరథునితో ఇలా అన్నారు. "ఓ రాజా! మీ కుమారుడు అనంతమైన మంగళకరమైన గుణాలు కలిగి ఉన్నాడు. మేధావంతుడు, ధైర్య ద దైవ సమానుడు మరియు సద్గుణాల సద్గుణాల గని అయిన రాముని యొక్క ప్రియ లక్షణాలను మేము పూర్తిగా వివరిస్తామనేసేసి
అంటే మీకు చెప్తాను చూడండి ఫుల్లు రాముని యొక్క క్వాలిటీస్ ఏమున్నాయో మీకు ఫుల్‌గా చెప్తామనేసేసి ఇలా చెప్పడం స్టార్ట్ చేశారనమాట. ఫస్ట్ ఏంటి? రాజుకు ఉండాల్సిన మెయిన్ లక్షణం ఏంటంటే పరాక్రమం. రాముని యొక్క అమోఘమైన పరాక్రమం కలవాడు. దైవిక గుణాలతో ఆయన దేవేంద్రుడిని మించిపోయాడనమాట. అటువంటి గుణాలున్నాయి రామునికి అని చెప్తారనమాట. అంటే ఫస్ట్ మనం ఎవరికైనా అనలైజ్ చేసేటప్పుడు మనకు మెయిన్‌గా ఇంపార్టెన్స్ ఏంటంటే వాళ్ళ యొక్క క్యారెక్టర్ ఏంటి? అది మాత్రమే. ఇప్పుడు ఎవరన్నా నీకెంత ఆస్తుంది? ఎక్కడ జాబ్ ఎవ్ ఎవ్ ఏ ఏ వ్యక్తి అయినా చూసినప్పుడు వెంటనే ఫస్ట్ ఏంటంటే మనీ. ఎంత సంపాదిస్తున్నావు? ఏం చేస్తున్నావు? అది కాదు. ఫస్ట్ చేయాల్సిందంటే వాళ్ళ యొక్క లక్షణాలు ఏంటి? గుణాలేంటి అనేసి. తర్వాత తను మంచి వంశంలో పుట్టాడు. ఇక్ష్వాకు వంశంలో. ఇంకోటేంటి సత్యసంధత. లోకంలో అత్యంత ధర్మబద్ధమైన వ్యక్తి రాముడు. ఆయన ఎప్పుడు కూడా త అబద్ధం అనేది మాట్లాడడు. పొరపాటుగా కేవలం నవ్వడానికి కూడా అబద్ధం చెప్పడు అనేసి వాళ్ళు చెప్తారనమాట. నెక్స్ట్ లక్షణం ఏంటి? ధర్మం మరియు ఐశ్వర్యం నేరుగా రాముడి నుంచే ఉద్భవించాయి. అంటే ఎప్పుడు కూడా ధర్మానికి గాని, ఐశ్వర్యం గాని కొదవ లేకుండా ఉంటుంది రాముని దగ్గర. మరి ఇంకా క్షమాగుణం. ప్రజలను ఆనందపరచడంలో, చంద్రునితో క్షమించడంలో భూమిదేవితో సమానమైన వాడు. ఇప్పుడు సూర్యుని వల్ల ఒక్కోసారి ప్రజలకి వేడి ఎక్కువ తగులుతుంది. ఒక్కోసారి బాధించబడతారు ప్రజలు సూర్యుని ద్వారా. కానీ చంద్రుని ద్వారా ఎవ్వరు కూడా బాధించబడరు. అంటే ఎప్పుడు కూడా చంద్రుడు అందరికీ సంతోషాన్నిస్తాడు. చంద్రుని ద్వారా ఎవ్వరైనా అరే! చంద్రుని వెలుతురు బాగా ఎక్కువైపోయిందనేసి ఎవరు బాధపడరు. ఎందుకంటే చంద్రుని యొక్క కాంతి చాలా చల్లగా ఉంటుంది కాబట్టి. సో, అలా రాముడు కూడా ఎప్పుడు అందరినీ తన క్షమాగుణంతోటి, తన యొక్క వ్యక్తిత్వం ద్వారా ఎప్పుడు అందరికీ ఆహ్లాదాన్ని కలిగిస్తాడనమాట. ఇంకా క్షమించడంలో ఎవరైనా తప్పు చేశారు పొరపాటున వాళ్ళని క్షమించడంలో భూదేవితో సమానమైన వాడు అని చెప్తారనమాట. అంటే మనం కూడా ఎవరైనా మన ప్రెజెన్స్ ఎప్పుడు కూడా అందరికీ సంతోషాన్ని కలిగించాలి తప్ప, ఎవరిని భయపెట్టడం గానీ, కష్టపెట్టడం గానీ, ఎవరు మనకు చూడండి మన రూమ్‌లో చాలా మంది కూర్చొనుంటారు. కానీ ఏదైనా వ్యక్తి వచ్చాడనుకో రూమ్‌లోకి ఒక రకమైన టెన్షన్, ఒక రకమైన ఇన్‌కన్వీనియన్స్ ఫీల్ అవుతామనమాట. ఎందుకంటే ఆ వ్యక్తి తన యొక్క ప్రవర్తన ద్వారా అందరి మనసుల్లో అటువంటి అభిప్రాయాన్ని కలిగజేసుకుంటాడనమాట. మనం మాట్లాడే విధానం గాని, మనం నడుచుకునే విధానం గాని ఎప్పుడు కూడా అందరికి సంతోషంగా కలిగించే విధంగా ఉండాలి. అలా రాముడు కూడా తన యొక్క ప్రవర్తనతోటి అందరిని ఆనందపరుస్తాడు. తర్వాత జ్ఞానం మరియు వీర్యం. బుద్ధిలో బృహస్పతితో సమానమైన వాడు. అంటే అలా మనం ఎప్పుడు కూడా మన యొక్క నాలెడ్జ్‌ని ఎప్పుడు షార్ప్‌గా పెట్టుకోవాలనమాట. అంటే ఏం జరుగుతుంది? ఎలా నడుచుకోవాలి? ఏ పరిస్థితిలో ఎలా నడుచుకోవాలనేది ఒక విజ్ఞత అనేది మనకు కలుగోవాలి. ఇది ఎలా వస్తుంది ఇది? మనం మన మామూలుగా బయట జనాలేంటంటే మామూలుగా జంతువులేం చేస్తాయి? అవి దే యాక్ట్ బై ఇన్‌స్టింక్ట్స్. అంటే వాళ్ళకి ఏది చేయాలనిపిస్తే అది ఇప్పుడు తినాలనిపించిందనుకోండి, ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం తినేస్తాయి. లేదా పడుకోవాలంటే ఎక్కడున్నాయో అక్కడ పడుకునేస్తాయి. అలా అంటే ఇంకా మామూలుగా జంతువు యొక్క ప్రవర్తన అలా ఉంటుంది. కానీ మనిషి యొక్క ప్రవర్తన ఏంటంటే ఒక విచక్షణ అనేది ఉంటుందన్నమాట. సో, దాన్నే ధర్మవర్గం. కానీ ఆ విచక్షణ మాత్రమే సరిపోదు. కానీ మనం చేసే ప్రతి పని కూడా ధర్మానికి అనుసంధానించి ఉందా లేదా అనేసి ఎప్పుడు కూడా మనం చూసుకుంటుండాలన్నమాట. సో, సో ఇలా ధర్మ సూత్రాలు ఎరిగినవాడు. ప్ర ప్ర ప్రతిజ్ఞాబద్ధుడు. ఇప్పుడు ఎవరికైనా ఏదైనా మాట ఇచ్చామనుకోండి, ఖచ్చితంగా దాన్ని నిలబెట్టుకోవాలి. తర్వాత సుశీలుడు మరియు అసూయ లేనివాడు. మనకి అసూయ అనేది చాలా చాలా ఇప్పుడు ఎవరైనా మంచిగా సంపా డ ఏదైనా డబ్బు గాని, లేకపోతే పేరు గాని, లేకపోతే లైక్ అందం గాని, ఇవన్నీ కూడా జన్మ ఐశ్వర్య శృతే శీబీర్. అంటే నా ఈ లక్షణాలన్నీ కూడా భగవంతుడి నుంచే వచ్చాయి. ఆహ్, వ ఈ ఈ గుణ ఈ ఈ ఐశ్వర్యాలన్నీ ఆ వ్యక్తికి ఎలా వచ్చాయంటే, వాళ్ళు చేసిన పనుల ద్వారా భగవంతుడు సంతోషించి,
వాళ్ళకి సంపద ఇవ్వడం గాని, వాళ్ళకి జ్ఞానం ఇవ్వడము, లేకపోతే వాళ్ళకి మంచి పేరు ఇవ్వడము, వాళ్ళకి ఆహ్, ఇంకా మంచి రూపం ఇవ్వడము. అటువంటి సంపదనంతా కూడా భగవంతుడే ఇచ్చేస్తాడు. సో, మనం ఎప్పుడైతే ఒక వ్యక్తిలో ఆ గుణాలను చూసి మనం ఈర్ష్య పడ్డామో అంటే, మనం ఇండైరెక్ట్‌గా భగవంతుని పట్ల మనం అసూయ చెందుతున్నాం అనేసి ఒక ఒక ఇంప్లికేషన్ అన్నమాట. సో, అందుకే మనం ఎప్పుడు గూడా ఏ వ్యక్తి ద్వారా గూడా ఎవ్వరిని గూడా డైరెక్ట్‌గానో, ఇండైరెక్ట్‌గా ఎవ్వరి పట్ల గూడా అసూయ అనేది కలిగి ఉండకూడదు. మనం ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం గదా! మనం మనము ఆహ్, వైకుంఠము లేదా గోలోక బృందావనం నుంచి ఇక్కడికెందుకొచ్చామంటే, మన యొక్క అసూయ వల్లనే. సో, ఇంకా రాముని యొక్క ఇంకా మిగతా లక్షణాలేంటి? మరి అసూయ లేనివాడు, శాంతమూర్తి, దయామయుడు, కృతజ్ఞుడు. అంటే ఎవరైనా ఏదైనా చేస్తే మళ్ళీ తన కృతజ్ఞత ఆహ్, అంటే గ్రేట్‌ఫుల్‌నెస్ చూపించాలన్నమాట. మనకి ఎవరైనా ఏదైనా మనకి మనం కొన్ని కొన్ని సార్లు మనం ఏం చేస్తామంటే, వేరే వాళ్ళు చేసిన 100 మంచి పనులు మర్చిపోయేసి, వాళ్ళు తెలుసో తెలియకో ఏదో ఒక తప్పు పని చేసుంటారు. ఆ 100 మంచి విషయాలు మర్చిపోయేసి, కేవలం ఆ తప్పు మాత్రమే గుర్తుపెట్టుకుంటాం. కానీ మనం ఎలా ఉండాలంటే, ఆ 100 చెడు పనులు చేసినా ఒక్క 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 మంచి పని చేసినా గాని, ఆ 100 చెడు పనులు మనం వాళ్ళ వాళ్ళ 100 చెడు పనులకి వాళ్ళు 100 చెడు పనులు వాళ్ళని క్షమించేసేసి, వాళ్ళు చేసిన ఒక్క మంచి పనిని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సో, అంటే అది అటువంటి కృతజ్ఞత గలవాడనమాట. తన ఇంద్రియాలను పూర్తిగా అదుపులో ఉంచుకున్నవాడు. మనం ఎందుకు తప్పు పనులు చేస్తామంటే, మన ఇంద్రియాల పట్ల మనకు పూర్తి కంట్రోల్ లేకపోవడం వల్ల. సో, అలాగే కానీ రాముడు మాత్రం పూర్తిగా తన ఇంద్రియాలని తన కంట్రోల్‌లో ఉంచుకునేవాడు. అందుకే సీతాదేవి వెళ్ళిపోయిన తర్వాత కూడా రాముడు మళ్ళీ పెళ్లి చేసుకోకుండా ఏకపత్ని వ్రతాన్ని ఇంకా తన పూర్తి జీవితం మొత్తం పాటించాడు. సో, మరి పాండిత్యం మరియు నైపుణ్యం. సో, రాముడు మృదు స్వభావి. తన సకల ప్రాణులతో కరుణతో మాట్లాడతాడు. విద్వాంసుల పట్ల, వృద్ధుల పట్ల మరియు బ్రాహ్మణుల పట్ల అమితమైన భక్తి కలిగినవాడు. అంటే ఎవరైనా మంచి చదువుకున్న వాళ్ళు, మంచి జ్ఞానం కలవారు, లేదా వయసులో పెద్దవాళ్ళని ఆహ్, ఆహ్, వయసులో పెద్దవాళ్ళని ఎప్పుడు గూడా చిన్నవాళ్ళు గౌరవించాలి. మీకీ మామూలుగా ఒక స్టోరీ తెలిసుంటుంది. ఏంటంటే ఒకసారి కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పుడు ఆహ్, ధర్మరాజుని కర్ణుడు ఓడిస్తాడనమాట. ఓడించిన తర్వాత ఆహ్, ధర్మరాజు బాగా అప్‌సెట్ అయితాడు. అప్‌సెట్ అయిపోయేసి యుద్ధంలో గాయపడి తన శిబిరానికెళ్ళిపోతాడు. సో, ధర్మరాజు గాయపడ్డాడని తెలిసి అర్జునుడు కర్ణుడితో యుద్ధం చేయకుండా ధర్మరాజుని చూడ్డానికెళ్తాడనమాట. చూడ్డానికెళ్ళినప్పుడు ధర్మరాజు ఏమనుకున్నాడంటే, అర్జునుడు కర్ణుడిని చంపేసేసి నన్ను చూడ్డానికొస్తున్నాడనేసి "అర్జున చంపేసావా కర్ణుడిని? ఎలా చంపావు?" అనేసి అడుగుతాడనమాట. అప్పుడు అర్జునుడు ఏమంటాడంటే ఆహ్, "అన్నా నేను కర్ణుడిని చంపలేదు. నువ్వు గాయపడ్డావు గదా! అనేసి నిన్ను చూడ్డానికొచ్చాను" అనేసి అంటాడనమాట. అప్పుడు ధర్మరాజుకి కోపమొచ్చేస్తుందనమాట. "నువ్వు కర్ణుడిని చంపకుండా నువ్వెందుకొచ్చినావు ఇక్కడికి? దీనివల్ల నువ్వు చూడడం వల్ల నాకి ఆహ్, నన్ను చూడ్డానికొచ్చి రావడం వల్ల పెద్ద ఉపయోగం ఏముంది? కర్ణుడిని ఎందుకు ఇంకా నువ్వు చంపలేకున్నావు? కర్ణుడిని చంపలేకుంటే నీ గాండివాన్ని పక్కన పడేసేయ్" అనేసి చెప్తాడనమాట. కానీ అర్జున్‌కొక ప్రతిజ్ఞ ఉంటుంది. ఏంటి? ఎవరైతే నన్ను గాండివాన్ని వదిలేయమని చెప్తారో వాళ్ళని నేను చంపేస్తా అని చెప్తాడనమాట. అప్పుడేం చేస్తాడంటే ఆహ్, కత్తి తీసుకొని ఆహ్, ఆహ్, ధర్మరాజు మీదకి ధర్మరాజుని చంపడానికి ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తుంటాడన్నమాట. అప్పుడు కృష్ణుడు చేసి, "అర్జున ఏం చేస్తున్నావు?" అంటే, కృష్ణ నేనేం చేయను. నేనేం చేయను. నాకు ఈ ప్రతిజ్ఞ ఉంది. ఎవరైనా నన్ను గాండివాన్ని వదిలేయమని చెప్తే, నేను వాళ్ళని చంపేస్తాను నా ప్రతిజ్ఞ. ఇప్పుడు నా అన్ననే ఈ మాట అన్నాడు. కాబట్టి నేను నా ప్రతిజ్ఞ నిలబెట్టుకోవాలి గదా!" అంటే అప్పుడేమంటాడంటే కృష్ణుడు, "నువ్వు ధర్మరాజుని చంపేస్తే నీ యుద్ధంలో గెలిచి ఏం ఉపయోగము?" అనేసి చెప్తాడు. అంటే ఒక ధర్మ సందగ్ధత అంటారు గదా! అటువంటి సిట్యుయేషన్‌లో అర్జునుడు వెళ్ళిపోతాడన్నమాట. ఇప్పుడు నా ప్రతిజ్ఞ నిలబెట్టుకోవడానికి ఎలా నిలబెట్టుకోవాలి అని కృష్ణుడిని అడిగితే, "నువ్వు ధర్మరాజు కంటే చిన్నవాడివి. ఒక చిన్నవాళ్ళు తనకంటే పెద్దవాళ్ళని ఎప్పుడైనా అమర్యాదగా హ్మ్, అగౌరవపరిస్తే
వాళ్ళని చంపేసినంత పాపం చంపేసినట్లే వాళ్ళని. సో నువ్వేం చేయంటే ఇప్పుడు ధర్మరాజుని బాగా తిట్టేసేయి. అవమానించు అవమాని ధర్మరాజు అవమానించినట్టు మాట్లాడు అనేసి కృష్ణుడు చెప్తాడనమాట. అప్పుడు అప్పుడు అర్జునుడు తన మనసు అంటే తన మనసులో ధర్మరాజు పట్ల పూర్తి గౌరవం భావం ఉన్నా గాని, కేవలం తన ప్రతిజ్ఞా పాలన కొరకు ఏం చేస్తాడంటే అర్జునుడు యుధిష్ఠిర మహారాజుని తిడతాడు. "నువ్వు జూదం ఆడావు. నీ జీవితం నీ నీకు ఈ లక్షణం ఉంది. ఈ లక్షణం ఉంది" అనేసి ఆహ్, ఒక ఫాల్ట్ ఫైండింగ్ మోడ్‌లోకి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోతే అప్పుడు ధర్మరాజు తను అప్‌సెట్ అయ్యి, సరే నాకు అన్ని అవలక్షణాలు నాకున్నాయి కాబట్టి మీరే పాలించండి అనేసి ధర్మరాజు తన రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు మళ్ళీ వెంటనే అర్జునుడు కాళ్ళు పట్టుకునేసి అన్నా నేను మాట్లాడింది ఏది కూడా నా మనసులో వచ్చింది కాదు. కేవలం నా ప్రతిజ్ఞ నిలబెట్టుకోవడానికే నిన్ను ఇలా మాట్లాడాల్సొచ్చింది అనేసి చెప్తాడు. అంటే మనకంటే వయసులో ఉన్న వాళ్ళ పట్ల ఎప్పుడు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం వాళ్ళని అవమానపరిచేటట్టు, అగౌరవపరిచేటట్టు మాట్లాడదు. అలా మాట్లాడితే వాళ్ళని చంపినంత పాపం మనకొచ్చేస్తుంది. ఆ! ఆ! అందుకే వృద్ధుల పట్ల, విద్వాంసుల పట్ల, బ్రాహ్మణుల పట్ల ఎప్పుడు భక్తి కలిగుండాలి. ఇంకేంటంటే అస్త్ర విద్య. దేవతలు, అసురులు మరియు మానవులు ఆయుధాలు ప్రయోగించడంలో ఆయన నిపుణులు. ఇప్పుడు రాముని యొక్క లక్షణాల గురించి మాట్లాడుకుందాం. ఓకే. మళ్ళీ విద్యల సారం. మామూలుగా విద్య తెలుసుకోవడం జ్ఞానం ఒక్కటే కాదు. విజ్ఞానం కూడా అంటే విద్యను ఎలా ఆచరణలో పెట్టాలనే విజ్ఞానం కూడా కలిగి ఉండాలి. సో, రాముడిలో ఆ లక్షణాలు పూర్తిగా ఉన్నాయనేసేసి ఇక్కడ చెప్తున్నాడనమాట. కళాభిరుచి. భరతుని అన్నయ్య ఆయన రాముడు సంగీత కళలో ప్రపంచంలో అత్యంత ఆరితేరినవాడు. ఇంకా విజయశీలి. గ్రామాలు లేదా పట్టణాల యొక్క ప్రయోజనం కొరకు లక్ష్మణుడితో కలిసి యుద్ధానికి వెళ్తే విజయం సాధించకుండా తిరిగి రాడు. అంటే ఏదైనా యుద్ధం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయంతో తిరిగి వస్తాడనేసి చెప్తారనమాట. తర్వాత యుద్ధం పితృ సమానుడు. ఏంటి? యుద్ధం ముగించుకొని తిరిగి వచ్చేటప్పుడు ప్రజలను యోగక్షేమాలను, వారి పిల్లలను, భార్యలను, శిశువులను క్షేమ సమాచారాలను ఒక తండ్రి తన బిడ్డల గురించి విచారించినట్లు అడిగి తెలుసుకుంటాడు. అంటే మనం ఎవరైనా కలిసినప్పుడు వాళ్ళ యొక్క యోగక్షేమాలు తెలుసుకుంటే అందుకే ఇప్పుడు వెస్టర్న్ కల్చర్‌లో ఒక 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 హాబిట్ ఉందనమాట. ఎవరైనా కలిసినప్పుడు హలో అన్న తర్వాత వెంటనే హౌ ఆర్ యూ అంటారనమాట. హౌ ఆర్ యూ అంటే ఎలా ఉన్నారు అనేసి. అంటే అలా యోగక్షేమాలను విచారించడం అనేది ఒక మంచి లక్షణం లక్షణం లక్షణము. ఓకే. సో, అలా మనం గూడా ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు, మనకు ప్రియమైన వాళ్ళు తెలిసినప్పుడు వాళ్ళ యోగక్షేమాలను అడిగినప్పుడు ఏమైతదంటే అదొక మర్యాదనమాట. సో, తర్వాత ప్రజారంజకుడు. ప్రజలు కష్టాల్లో ఉంటే ఆయన ఎంతో వేదన చెందుతాడు. వాళ్ళు సంతోషంగా ఉంటే ఒక తండ్రిలాగా సంబరపడతాడు. అంటే వేరే వాళ్ళు కష్టంలో ఉంటే మనం వ ఒక ఎంపథైజ్ చేయాలి. మనం గూడా బ మనకు గూడా బాధ కలగాలి. అలాగే వాళ్ళు సుఖాల్లో ఉంటే వాళ్ళు మంచిగా వాళ్ళు చేసిన వాళ్ళు వాళ్ళు పడ్డ కష్టానికి మంచిగా సుఖమొచ్చింది. వాళ్ళు ఈ జన్మలో, పోయిన జన్మలోనో ఆహ్, ఎంతో కష్టపడ్డారు కాబట్టే వాళ్ళకి ఇప్పుడు సుఖాలొచ్చాయనేసి వాళ్ళ 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 సుఖం పట్ల ఒక మంచి భావన కలగాలనమాట. అంతేగాని ఎవరైనా కష్టంలో ఉంటే బా జరిగింది. అలాగే జరగాలి వీళ్ళకి అనేసి ఒక రకమైన అసూయ మెంటాలిటీ అది అసూయ అనమాట దాన్ని. అలాగే ఎవరైనా సంతోషంగా ఉన్నారనుకోండి. సంతోషంగా ఉన్న వీళ్ళే ఎందుకు బాగున్నారు? వీళ్ళకే ఇంత ఆస్తులు ఎందుకొచ్చాయి? వీళ్ళకే ఇంత జీతం ఎందుకొస్తుంది? నాకు రావాలి గదా! అనేసి ఒక కంపారిజన్‌లోకెళ్ళిపోతారనమాట. అది చేయకూడదనమాట. ఎవరు సుఖాలు, ఎవరి కష్టాలు వాళ్ళవి. ఎవరి సుఖాలు, ఎవరి కష్టాలు ఆహ్, ఆహ్, ఎవరు కూడా షేర్ చేసుకోలేరు. వాళ్ళకి ఏది రాసిపెట్టిందో అదొస్తుందనమాట. సో, అలా ఎవరైనా సుఖంలో ఉండే వాళ్ళ పట్ల ఆనందంగా ఉండాలి. కష్టంలో ఉన్న వాళ్ళ పట్ల బాధగా ఉండాలనమాట. అలా విష్ణువుతో సమానుడు. హ్మ్. అందమైన కనుబొమ్మలు, విశాలమైన నేత్రాలు, ఆయన సాక్షాత్తు మహావిష్ణువు వల్ల కనిపిస్తాడు. అంటే రాముని యొక్క అందం గురించి చెప్పాడన్నమాట ఇక్కడ. దాని తర్వాత పరిపాలనా దక్షత. ఆయన కేవలం భూమినే కాదు 3 లోకాలను కూడా పరిపాలించగల సమర్థుడు. అంటే పరిపాలన సమర్థన అంటే అందరి యొక్క యోగక్షేమాలు ధర్మబద్ధంగా చూసుకోవడమే దాన్ని పరిపాలనా దక్షత అంటారనమాట. అటువంటి లక్షణాలు రామునిలో పుష్కలంగా ఉన్నాయని చెప్తారు. దాని తర్వాత సో,
పట్టాభిషేకం. ఓ రాజా, సమస్త ప్రజల క్షేమాన్ని కోరుతూనే శత్రు సంహారకుడైన నీలమేఘ శ్యాముడైన మీ జ్యేష్ఠపుత్రుడు రామునిని యువరాజుగా పట్టాభిషిక్తుని చేయండి అని ప్రజలు ప్రార్థించారు. సో ఇందులో ఇవన్నీ ఈ లక్షణాలన్నీ కూడా ప్రజలు దశరథ మహారాజుతో చెప్పారనమాట. సో ఇటువంటి అన్ని దివ్య లక్షణాలు రాముల్లో ఉన్నాయి కాబట్టి రాముణ్ణి ఒక యువరాజుగా ప్రకటించండి అనేసి చెప్తారనమాట. అంటే ఇప్పుడు మనలో ఇప్పుడు మన ఫ్యామిలీలు మెయింటైన్ చేయడం కానీ, లేకపోతే మన పర్సనల్ విషయంలో కానీ ఇంకా ఇంకా చాలా లక్షణాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా రాముని యొక్క లక్షణాలతో మనం ఎప్పుడు కూడా ఇప్పుడు రాముని యొక్క అవతారానికి కృష్ణుని యొక్క అవతారానికి తేడా ఏంటంటే, రాముని యొక్క అవతారం అనుకరణ, అంటే మనం పాటించాల్సిన అవతారం రాముని యొక్క అవతారం. అనుస్మరణ అంటే కృష్ణుని యొక్క అవతారం మనం పాటించకూడదు, మనం కృష్ణుని ఇమిటేట్ చేయకూడదు, కృష్ణుని అనుకరించకూడదు, రాముని అనుకరించాలి. కృష్ణుని కేవలం అనుస్మరణ అంటే భగవంతుడి యొక్క దివ్యలీలలు. భగవంతుడు 16,000 మందిని పెళ్లి చేసుకున్నాడు. అదే కృష్ణుడు 16,000 మందిని పెళ్లి చేసుకున్నాడు కదా అనేసి నేను ఒక 10 మందినైనా పెళ్లి చేసుకోవాలనేసి అలా కాకూడదనమాట. ఎందుకంటే తను భగవంతుడు కాబట్టి 16,000 మందిని పెళ్లి చేసుకున్నా కానీ వాళ్ళకి ఏ లోటుపాట్లు లేకుండా అందరూ సంతృప్తి ఉన్నట్టు చూసుకున్నాడు. సో అలా మనం కృష్ణుని యొక్క లీలను కేవలం స్మరించుకునేది మనం మన జీవితాన్ని ధన్యం చేసుకుంటాం, ధన్యత చేసుకుంటాం. కానీ రాముని యొక్క లీలను ఎలా వేయాలంటే అనుకరించాలన్నమాట. అనుకరణ రాముని యొక్క లీలలు, అనుస్మరణ కృష్ణుని యొక్క లీలలు. అలా చేస్తే మన జీవితం పర్ఫెక్ట్ అవుతుంది. సో ఇది ఈరోజు సెషన్. దాని తర్వాత ఏమవుతుంది మనకు అందరూ తెలుసు కదా, రాముడు ఈ క్వాలిటీస్ అన్ని చెప్పిన తర్వాత దశరథ మహారాజు రాముణ్ణి యువరాజుగా ప్రకటిస్తాడు అనమాట. ప్రకటించిన తర్వాత మనకు అందరికీ తెలుసు, దాని తర్వాత మందర వచ్చేసి కైకేయికి లేనిపోనివని చెప్పేసేసి రాముని వనవాసం పంపించేసి, వనవాసంలో ఉన్నప్పుడు ఈ రావణుడు వచ్చేసేసి సీతామాతను ఎత్తుకుపోవడము, సీతామాతను ఎత్తుకుపోయిన తర్వాత రాముడు వెళ్ళేసి లంకకి వెళ్ళేసి ఈ వానర సైన్యంతో రాముని సంహరించేసి మళ్ళీ వెనక్కి వచ్చేసి రామ పట్టాభిషేకం జరుగుతుంది. సో అలా మంచి రామాయణం జరుగుతుంది. సో ఎప్పుడైనా మళ్ళీ వీలుంటే మళ్ళీ రామాయణం గురించి మళ్ళీ చెప్పుకుందాము. సో మీకు ఏమైనా సందేహాలు కానీ ఏమైనా డౌట్స్ కానీ ఉంటే ఇప్పుడు అడగండి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? పద్మాజమతే ఉన్నారా మీరు? సో ఇందాక నేను పొరపాటున రావణి యొక్క తల్లిదండ్రులు, రావణి యొక్క తల్లి అదితి అన్నాను కదా. యాక్చువల్లీ రావణి యొక్క తండ్రి విశ్వవసుడు, విశ్వరవ, అండ్ తల్లి వచ్చేసి కైకసి. ఓకే. సో అదితి కశ్యపులేమో హిరణ్యకశిపు హిరణ్యాక్షుని యొక్క తల్లిదండ్రులు. రావణ కుంభకర్ణుల యొక్క తల్లిదండ్రులు ఎవరంటే విశ్వరవ ముని అయిన విశ్వరవ ఋషి అండ్ కైకసి రావణి యొక్క తల్లిదండ్రులు. ఓకే, అది పొరపాటున అయిపోయాను. ఓకే, సరే, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఎవరికన్నా దేని గురించి అయినా అని? మళ్ళీ ఒకసారి చెప్పరా గురుగారు? అవి ఫాదర్ నేమ్, అవి రావణుడు విశ్వరవుడు అనేది రావణి యొక్క తండ్రి. కైకసి అనే ఆమె రావణి యొక్క తల్లి.
విశ్వరవుడు, కైకసి. విశ్వరవుడు అనే అతను ఒక సేజ్. కైకసి అనే ఆమె ఒక అసుర కులంలో పుట్టిన ఒక రాముడా రావణుడా అండి? రావణుడు. రావణుడు. రాముడా రావణుడా? రాముని యొక్క తల్లిదండ్రులు తెలుసు కదా మాత, ఈ జనకుడు, కౌసల్య. రావణుని యొక్క అదే అదే అంటే నాకు రాముడు అన్నట్టు వినిపిస్తుంది, అందుకోసం మళ్ళీ నేను క్లారిటీ కోసం అడిగాను అనమాట. ఓకే. ఇంతకుముందు రావణ్ యొక్క తల్లిదండ్రులు రావణ్ యొక్క తల్లి దితి అని చెప్పాను కదా. దితి అంటే ద్వంద్వాలు చూసే వాళ్ళని దితి అంటారు అనమాట. అదితి అంటే ఇటువంటి ద్వంద్వాలు చూడని వాళ్ళని అదితి అంటారు అనమాట. సో అంటే దితి. సో అలాగే ఈ విశ్వరవుడు అండ్ కైకసి వచ్చేసేసి రావణు యొక్క తల్లిదండ్రులు. ఒకసారి ఏమవుతుందంటే ఈ దేవతలందరూ కూడా బాగా దేవతలు రాక్షసులను జయించేసేసి బాగా పవర్ఫుల్ గా తయారవుతారు అనమాట. ఇంకా రాక్షసులకి ఏమో రాక్షసుల సైడ్ ఎవరు కూడా మంచి పవర్ఫుల్ పర్సనాలిటీ ఎవరు ఉండరు అనమాట. ఉండకుంటే ఈ రాక్షసుల యొక్క చెల్లెలు ఉంటుంది, ఒక చెల్లెలు, తన పేరు కైకసి. కైకసిని ఏం చేస్తారంటే ఒక మంచి ఋషితో మంచి పవర్ఫుల్ ఋషికి ఇచ్చి పెళ్లి చేద్దాము, దానివల్ల మన వంశంలో కూడా మంచి పవర్ఫుల్ పర్సనాలిటీ వస్తుంది అనేసి ఈ రాక్షసులంతా కలిసేసి విశ్వరావునికి వెళ్ళేసేసి తనకి ఈ కైకసిని ఇచ్చి పెళ్లి చేస్తారు. సో ఇప్పుడు విశ్వరావుని యొక్క ఇంకో పుత్రుడే తను ఎవరు, కుబేరుడు కూడా. సో అలా కుబేరుడు రావణుడు అన్నదమ్ములు అయ్యారనమాట. సో ఎప్పుడైతే రావణుడు పుట్టాడో, రావణుడు, కుంభకర్ణుడు, శూర్పణఖ వాళ్ళంతా కూడా కైకసి నుంచి వచ్చారు. రావణుడు, కుంభకర్ణుడు, ఈవెన్ విభీషణుడు, ఇంకా శూర్పణఖ వీరంతా కూడా కైకసి ద్వారానే వచ్చారు. అంటే ఆమె పుట్టిన వాళ్ళే. కానీ ఎప్పుడైతే రావణుడు పెరుగుతుంటాడో, అంటే చిన్నపిల్లవాడుగా ఉన్నప్పటి నుంచే వాళ్ళమ్మ ఎప్పుడు కూడా నువ్వు మంచి పవర్ఫుల్ ఉండాలి, డబ్బు బాగా సంపాదించాలి, చూడు మీ అన్న కుబేరుడు ఎంత డబ్బు ఉంది ఆయనకి అనేసి ఆయనతో కంపేర్ చేస్తుంది అనమాట. అలా కంపేర్ చేయడం వల్ల తెలియకుండానే రావణుని మనసులో ఈ విషబీజాలు నాటుకున్నాయన్నమాట. ఎప్పుడు కూడా తన జీవితాన్ని వేరే వాళ్ళకి కంపేర్ చేయడం, వేరే వాళ్ళని డామినేట్ చేయాలనే ఒక లక్షణం అనేది వచ్చేసింది అనమాట. అందుకే మనం పిల్లల్ని ఎప్పుడైనా పెంచేటప్పుడు ఎవరితో కూడా కంపేర్ చేయకూడదు. కంపేర్ చేస్తే ఏమవుతుందంటే కంపేర్ చేసేటప్పుడు వాళ్ళని ఇన్స్పైర్ చేసే విధంగా కంపేర్ చేయాలి, కానీ వేరే వాళ్ళ పట్ల అసూయ వచ్చే భావనతో కంపేర్ చేయకూడదు అనమాట. ఇలా ఈ కైకసి అలా కంపేర్ చేసింది కాబట్టి ఈ కుబేరుని పట్ల రావణునికి చాలా అసూయ వచ్చేసింది అనమాట. అందుకే దానికి ఎప్పుడైతే వరలు వచ్చాయో వెంటనే వెళ్ళేసి కుబేరుని యొక్క లంకా నగరాన్ని లాగేసుకున్నాడు, కుబేరుని యొక్క విమానాన్ని లాగేసుకున్నాడు. సో కానీ విభీషణుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనప్పుడు మామూలుగా కుంభకర్ణుడు ఏమంటాడు, రావణుడేమో నాకు ఎవరి ద్వారా అపజయం కలగకుండా వరాలు అనేసి బ్రహ్మదేవుని కోరుతాడు అనమాట. యాక్చువల్లీ రావణుడు ఫస్ట్ ఏమంటాడంటే నాకు చావు లేకుండా వరం ఇవ్వమంటాడు అనమాట. బ్రహ్మదేవుడు అంటే చావు లేకుండా వరం ఇవ్వడం కుదరదు, ఎందుకంటే పుట్టిన ప్రతి ప్రాణి చావాల్సిందే అంటాడు అనమాట. అప్పుడు రావణుడు ఏం చేస్తుంటే సరే అయితే నాకు దేవతల పట్ల గంధర్వులు, కింపురుషులు, కింపురుషులు అలా పెద్ద లిస్ట్ చెప్పేసి ఇలా ఎవరి ద్వారా కూడా నాకు చావు రాకుండా వరం ఇవ్వమంటాడు అనమాట. సో సరే తతాసు అంటారు అనమాట. అప్పుడు దేవతలందరూ కూడా భయపడిపోతారు, ఇటువంటి రాక్షసుడికి ఇంత పవర్ఫుల్ వరాలు ఇచ్చేసాడు అనేసి. సో తర్వాత కుంభకర్ణుడి దగ్గరికి వెళ్తాడు అనమాట. కుంభకర్ణుడి దగ్గరికి వెళ్ళేసి ఆ కుంభకర్ణ నీకేం వరం కావాలి కోరుకో, నువ్వు కూడా బాగానే తపస్సు చేశావని అడుగుతాడు బ్రహ్మదేవుడు. అడిగితే అప్పుడు దేవతలందరూ వెంటనే సరస్వతిదేవిని పిలిచి, అమ్మ సరస్వతి, ఇప్పుడు ఈ రావణుడికి ఇచ్చిన వరాలే చాలా తట్టుకోలేకుండా మనకంతా మేము ఎవరు తట్టుకోలేము. అటువంటిది ఇటువంటి కుంభకర్ణుడు ఏ వరాలు లేకుండా ఇతను అందరినీ తినేస్తున్నాడు. అటువంటిది ఇతనికి ఏమైనా వరాలు వస్తే ఇంకా మేమంతా కూడా చాలా ప్రమాదంలో పడిపోతాం, నువ్వే ఏదైనా చేయంటాడు అనమాట. అప్పుడు సరస్వతి దేవి వెళ్ళి ఈ కుంభకర్ణుని యొక్క నాలుక మీద కూర్చొనేసేసి ఏమంటాడంటే నాకు బాగా నిద్ర పట్టాలి,
ఎప్పుడు నేను నిద్ర వరాన్ని నాకు ప్రసాదించండి అని పలికిస్తాను అనమాట. సరస్వతిదేవి పలికిస్తుంది కుంభకర్ణుని తోటి. అప్పుడు బ్రహ్మదేవుడు ఏమంటాడంటే తథాస్తు అంటారు అనమాట. అప్పుడు కుంభకర్ణునికి అర్థం కాదు, నేను ఏం కోరుదాం అనుకున్నాను, నేను ఏం కోరుకున్నాను అనేసి అర్థం కాదు. అప్పుడు బ్రహ్మదేవుడు తథాస్తు అన్న తర్వాత ఏమంటాడంటే రావణుడు వచ్చేసి బ్రహ్మదేవ మీరు ఇటువంటి వరం ఇప్పుడు అంటే మీరు ఎప్పుడు పడుకునే విధంగా ఉంటే తను అంటే యాజ్ గుడ్ యాజ్ ఈజ్ డెడ్ అంటే తను ఇంకా అది మరణంతో సమానం మీరు ఇచ్చిన వరము అని చెప్తే బ్రహ్మదేవుడు అంటే సరే తిను 6 నెలలు పడుకుంటాడు, 6 నెలల తర్వాత లేచేసి ఒక రోజు లేస్తాడు, లేచిన తర్వాత మళ్ళీ 6 నెలలు పడుకుంటాడు అనేసి వరం ఇస్తాడు అనమాట. కానీ ఎప్పుడైతే తన నిద్రని ఎవరైనా డిస్టర్బ్ చేస్తారో అదే తనకి ఆఖరి అంటే అప్పుడే తనకు మరణం వచ్చేస్తుంది అనేసి ఆ సవరణ చేస్తాడు అనమాట. సవరణ చేసిన తర్వాత విభీషణ్ దగ్గరకు వస్తాడు. విభీషణ్ దగ్గరికి వస్తే విభీషణ్ ఏమంటాడంటే బ్రహ్మదేవ నాకు నా మనసు ఎప్పుడు కూడా భగవంతుడైన రాముని పట్ల ఎప్పుడు నా మనసులో రాముని పట్ల భక్తి ఎప్పుడు కూడా చెక్కు చేరకుండా శాశ్వతంగా ఉండే వరాన్ని నాకు ఇవ్వంటే బ్రహ్మదేవుడు చాలా సంతోషించి నీకు అమరత్వం ఇస్తున్నానని చెప్పేస్తాడు అనమాట. కానీ అమరత్వం కోరుకుంది ఎవరు? రావణుడు కోరుకున్నాడు. రావణుడికి అమరత్వం ఇవ్వలేదు, చావు లేకుండా వరం ఇవ్వలేదు. కానీ విభీషణుడు ఏం కోరుకున్నాడు? నాకు కేవలం భక్తి మాత్రమే ఇవ్వని వరం కోరుకున్నాడు. బ్రహ్మదేవుడు సంతోషించి నీవు చిరంజీవిగా ఉండేట్టు నీకు వరం ఇచ్చేస్తాను అనేసి అప్పుడు విభీషణ్కి వరం ఇస్తాడు అనమాట. అంటే ఇప్పటికి కూడా విభీషణ్ బతికే ఉన్నాడు. ఎందుకంటే మనం భగవంతుని యొక్క భక్తి కోరుకుంటే అన్ని సంపదలు అన్ని వరాలు దాంతో వచ్చేస్తాయి అన్నమాట. కానీ భగవంతుని యొక్క భక్తి కోరుకోకుండా మనం ఏదన్నా వేరే విషయాలు కోరుకుంటే వేరే విషయాలు వస్తాయి, కానీ భగవంతుని యొక్క భక్తి రాదు మనకి. సో అలా వివిధ రకాల వరాలు కోరుకుంటారు అనమాట. సో తర్వాత శూర్పణఖ దగ్గరికి వచ్చినప్పుడు శూర్పణఖ ఒక వరం కోరుకుంటుంది అనమాట. నేను నాకు కామరూపం కావాలి, నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఏ రూపంగా వస్తే ఆ రూపంగా వచ్చేటట్టు నాకు వరం ఇవ్వంటారు అనమాట. సో తను కూడా ఆ వరం ఇచ్చేస్తాడు. సో అలా రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, శూర్పణఖ అందరికి కూడా వరాలు ఇచ్చేసి బ్రహ్మదేవుడు వెళ్ళిపోతాడు. సో మనం వాళ్ళ జీవితం కూడా దాన్ని బట్టే అది వాళ్ళు ఎటువంటి వరాలు కోరుకున్నారో దాన్ని బట్టి వాళ్ళ జీవితం కూడా చాలా మారిపోతుంది. అర్థమైందా? హరే కృష్ణ. సరే, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇండియా గ్రంథ శ్రీమద్ రామాయణం की जय, श्री प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय. थैंक यू. हरे कृष्ण. Thank you, Prabhu.